13 రోజుకి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా ఆత్మపూర్వక ధన్యవాదాలు. అలాగే బ్రహ్మ శిశు భాస్కర్జీ మహారాజ్‌కు నా జన్మాంతరాల గురువైన మహావతార్ బాబాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇన్ని రోజులుగా ఒక యోగి ఆత్మకథ ఎంతో అద్భుతమైన స్థాయికి చేరుకుని మరి ఎందరో ఈ యొక్క ఒక యోగి ఆత్మకథ పుస్తకం గురించి చదవటము, మరి ఈ సబ్జెక్ట్ కూడా వినటము, వాళ్ళ మెసేజెస్ పెట్టి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవటం ఇదంతా జరిగింది అంటే నిజంగా దీని వెనుక ఎందరో వర్క్ చేస్తున్నారు. లైక్ నవీన్ సారు, తర్వాత ఇక్కడ వచ్చే పోస్ట్ గా వర్క్ చేసే వాళ్ళు, నేను కానీ ఇంకా ఎందరో, అంటే దీని బిహైండ్ భౌతికంగా కనిపిస్తుంది మేమైనా బిహైండ్ గా ఎందరో మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రణాళిక వేశారు కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. మరి రోజు 13వ రోజుకి మనం చేరుకున్నాము. మరి ఇందులో ప్రతిదీ కూడా అంటే యోగానంద గారి బాల్య దశ దగ్గర నుంచి ఆయన ఈ యొక్క సన్యాసం తీసుకున్న దీక్ష వరకు, అట్లాగే ఆయన ఒక రాంచీలో అద్భుతంగా ఒక బాలల యొక్క విశ్వవిద్యాలయం స్థాపించిన విషయం గురించి ఇవన్నీ కూడా ఒక్కొక్క అధ్యాయంగా మనం తెలుసుకుంటూ వచ్చాము. అయితే వాళ్ళ పేరెంట్స్ భగవతి దాస్ గారు, అలాగే వాళ్ళ మదర్ జ్ఞానప్రభ గారు అన్నమాట. మరి వారికి రెండో సంతానంగా మరి ఒక ఈయన మన ముకుందలాల్ ఘోష్ గారు జన్మతిస్తున్నారు అన్నమాట. మరి ఆయన గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాము. మరి ఈ పుస్తకము మరి ఈయన ఇందులో ఉన్న రాసిన ప్రతి విషయాలు కానీ, ప్రతి ఒక్క సన్నివేశాలు కానీ ఆయన జీవితంలో అనిపించింది. అట్లాగే ఇంకా ఏదైతే అద్భుతమైన ఆయన యొక్క గురువుతో సాన్నిధ్యం ఉంది, ఆయన అందరి యోగుల్ని కలిశారు, ఇతర విషయాలన్నీ కూడా చక్కగా ఆయన ఒక పుస్తకంలో రాసి అది బిఫోర్ గాని గురువులు రాబోయే రోజుల్లో దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రియాయోగం ఏదైతే తెలుసుకుంటారని బోధించడం జరిగింది. మరి 1946లో మరి ఒక యోగి ఆత్మకథ పుస్తకము ప్రింట్ అవటం జరిగింది. ఇక దాని గురించి అప్పట్లో ఈ యొక్క పుస్తకం గురించి కానీ, లేకపోతే ధ్యాన మార్గం గురించి కానీ ఒక రకంగా ఈ యొక్క పుస్తకం గురించి ధ్యానం చేసే వాళ్ళకు, లేకపోతే విదేశాల్లో ఆయన అక్కడ ఉండి ఆయన జ్ఞానాన్ని బోధించారు కనుక అక్కడ వాళ్లకు ఈ క్రియాయోగం గురించి, లేకపోతే యోగానంద గారి గురించి తెలుసు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా దీని గురించి తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రతిసారి వచ్చారో ధ్యానం గురించి మనం బోధించారో, నిజంగా ఒకప్పుడు కనుక మనం చూసినట్టయితే మరి ఈ పుస్తకం ఇంటికి వచ్చిన ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నప్పటికీ కూడా మనము ధ్యానంలోకి రాకపోయి ఉండేటట్టయితే మనకు ఈ పుస్తకము ఒక నావల్ గా, ఒక స్టోరీ టెల్లర్ లాగా మాత్రమే ఉండిపోయే తప్ప దీంట్లో ఉన్న యోగుల గురించి, దాంట్లో ఉన్న ఆ యోగత్వము, ఆ యోగాభ్యాసాన్ని, క్రియాయోగం గురించి మనకి ఎన్నిటికీ తెలిసేది కాదు. అది ఎట్లా అంటే అది ఒక సాధారణమైన మిగతా స్టోరీస్ ఎన్నో చదువుతూ ఉంటాం. బుక్స్ చదువుతాం, ప్రతి ఒక్కరికి కూడా అదొక హాబీ. ఎలాంటి వాళ్ళైనా సరే దాన్ని చదువుతూ ఉంటారు అనమాట. అందులో భాగం అయిపోయే తప్ప ఇంత ప్రాచుర్యం మనకి లభించేది కాదు. మరి నిన్న మనము శైలింగ స్వామి గురించి మనం చెప్పుకుంటూ ఇక కొంత సమయము రిమైండ్ నుండి మనము లారీ మహారాజ్ గురించి చెప్తుందా ఉంటున్నాము. ఈ యొక్క కొంత మనము మన శైలింగ స్వామి గురించి ఆయనకు ఒక పుస్తకం ఉంటుంది, జీవిత. ఆయన శిష్యులు కూడా కొంతమంది ఆయన గురించి రాయడం జరిగింది. నేను చదివిన దాంట్లో ఒక సన్నివేశం నేను చెప్తాను శైలింగ స్వామి గురించి. ఈయన మరి దేవి అంటే ఈయన కూడా కాళీ భక్తుడు అన్నమాట. అయితే ఆయన ఆ కాళీదేవిని భవానీ అని పిలిచేవారు ఎక్కువగా. అయితే ఆవిడ ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకు దర్శనమిచ్చేవారు. అది కూడా ఎట్లాగా, ఒక 8 ఏజ్ లో ఉన్న ఒక చిన్న ఆడపిల్ల అందంగా అలంకరించుకొని చక్కగా ముస్తాబై జడేసుకొని, ఎట్లాగైతే ఒక ఆడపిల్ల మంచిగా పట్టులంగా జాకెట్ వేసుకొని, జడకుచ్చులు వేసుకొని అందంగా అలంకరించుకుంటే ఒక చిన్న ముద్దు పాపాయి ఎలా ఉండేవారు, అట్లాగా భవానీ ఈయనకు దర్శనమిచ్చేవారంట. ఇలాగా ఆయన
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ అమ్మతో మాట్లాడేవారు. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా ఏంటంటే ఆయన నిన్ననే అనుకున్నాము. ఆయన భౌతికమైన ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ కూడా వదిలేసుకొని జస్ట్ ఆయన ఆ యొక్క కౌపీలికం గురించి ఉండేవారనమాట. ఆ శరీరం మీదకి వివస్త్రంగా ఆయన ఎప్పుడూ లేరు. కౌపీలికం గురించి ఉండేవారనమాట. ఆయన మొదట్లో అదొక్క ఆహ్, దాన్నే మెయింటైన్ చేసేవారు. స్టార్టింగ్‌లో ఆయనకి వస్త్రాలు విడిచినప్పటికి కూడా ఆ కౌపీలికం ఎందుకు
ఇక్కడ నేను మీకేం సహాయం చేయగలుగుతాను అన్నప్పుడు ఆ సాధువుతో ఆయన ఏమంటారంటే, ఈ గుహల్లో కొంతమంది యోగులున్నారు. వీళ్ళేం చేస్తారంటే సాధన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు సహాయార్థంగా నేనేం చేస్తానంటే, వాళ్ళకు ఆహారము, నీళ్ళు అంటే పళ్ళు, నీళ్ళు ఇక్కడ ప్లేస్ శుభ్రం చేయడం చేస్తా ఉంటాను. అయితే నాకు ఇతర ప్లేస్ నుంచి హిమాలయాల్లో ఉన్న ఒక ఆశ్రమం నుంచి నాకు ఆ యొక్క ఇది వినిపించిందనమాట. ఏంటంటే నువ్వు రమ్మని చెప్పేసి. అయితే ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క మాట తీసుకొని ఆయన ఏం చేస్తారంటే హిమాలయాలకి వెళ్ళాలి కనుక నువ్వు సహాయం చేయగలుగుతావంటే ఆయన అడుగుతారన్నమాట. మీరెక్కడికెళ్ళాలనుకుంటున్నారు స్వామీజీ అంటే అదేంటి హిమాలయాల్లో ఒక అద్భుతమైన చోటు శంబాలా. ఆ శంబాలాలో రహస్యంగా ఒక చోటు ఉన్నది సిద్ధాశ్రమం అని. ఆ సిద్ధాశ్రమానికి నన్ను పిలిచారు. నేనక్కడికి వెళ్ళబోతున్నాను అంటే ఆయనంటారు, "మరి నేను కూడా అక్కడికి రావచ్చా?" అనంటే అప్పుడు ఆ యొక్క సన్యాసి ఏం చెప్తారంటే, "నాయనా సిద్ధాశ్రమంకి ఎవరు పడితే వాళ్ళు రాలేరు. సిద్ధాశ్రమం గురించి ఎవరికీ తెలీదు. అదొక రహస్య ప్రదేశంలో ఉంది. అంతేకాకుండా అక్కడికి రావాలన్నా ఆ యొక్క యోగులు పర్మిషన్ ఉంటే తప్ప కనీసం వాళ్ళ సూక్ష్మ శరీరం కూడా ఆ యొక్క సిద్ధాశ్రమంలో ప్రవేశించలేదు." అన్నప్పుడు, "మరి స్వామీజీ మీరెప్పుడొస్తారు?" అంటే, "నాకు తెలీదు నాయన. నన్ను వాళ్ళు పిలిచారు. ఓకే. అయితే నేను ఎప్పుడు దాకా అక్కడ ఉంటానో నాకు తెలీదు. సో, అప్పుడు దాకా కూడా నువ్వు ఇక్కడ ఉండగలుగుతావు అంటే, ఇక్కడ సేవ చేసుకొని వీళ్ళ దగ్గర ఉండు. నా పని పూర్తయిపోయిన తర్వాత నేనొస్తాను. అప్పుడు నువ్వు వెళ్దువు గాని" అని చెప్పేసి అన్నప్పుడు త్రైలింగ స్వామి నవ్వుతూ ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఇక సరే అని చెప్పేసేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దగ్గర దగ్గర 12 సంవత్సరాలు ఆ త్రైలింగ స్వామి ఆ యోగులకి సేవ చేస్తారన్నమాట. అంటే టైమ్ టు టైమ్ ఆహారము ఇవ్వటము. అంటే ఆహారం అంటే ఏం లేదు. సరౌండింగ్‌లో ఉన్న కాయలవి అప్పటికే కాయ తీసుకురావటము, నీరు పెట్టడము, అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రంగా ఊడ్చిపెట్టేవారు. అంటే అప్పటికి ఆయన వయసు 350 సంవత్సరాలు మరి. ఆయన అప్పటికి గూడా ఒకే శరీరధారంతో ఉండేవారన్నమాట. అంటే ఏంటంటే ఈ రౌండ్ ఫేస్‌తో ఈ యొక్క బాణపొట్ట అట్లాగా లావుగా ఆయన అట్లా ఉండేవారన్నమాట. ఆయన అసలెంత అద్భుతమైన యోగి అంటే అసలు ఎవరికీ గూడా ఆయన ఆయనలో ఉన్న ప్రేమతత్వమే తప్ప ఎవరికీ గూడా ఆయన చూడంగానే ఏంటి అలా నగ్నంగా ఉన్నారు, ఈయనేంటి ఇట్లా అనే భావన కలగదనమాట. అంటే చిన్న పిల్లవాడిలాగా ఆయన నవ్వు గాని, ఆయన కళ్ళు గాని ఎంతో అద్భుతంగా ఉంటారన్నమాట. అట్లాగా ఆ తర్వాత ఈ త్రైలింగ స్వామి తర్వాత మన లహరి మహాశయులు వీళ్ళిద్దరు స్నేహితులనమాట. అయితే ఏం జరిగిద్దంటే ఒకసారి ఒక మహాసభ జరిగిద్దనమాట. ఆ మహాసభ జరిగినప్పుడు మన లహరి మహాశయుల్ని త్రైలింగ స్వామి అద్భుతంగా సన్మానం చేస్తారన్నమాట. అయితే అక్కడున్న శిష్యులు ఏం చేస్తారంటే, "ఎందుకు స్వామి మరి మీరు ఒక అద్భుతమైన యోగి. ఆయన చూస్తే గృహస్థుడు. ఏదో నలుగురికి కాలక్షేపం కోసము మన ఏదో సాధన చేసుకుంటూ వచ్చిన వాళ్ళకేదో చెప్తా ఉంటారు. ఆయన్ని మీరింత సన్మానించాల్సిన అవసరం లేదు" అన్నప్పుడు త్రైలింగ స్వామి నవ్వుతారనమాట. నవ్వి ఈ యొక్క విశ్వంలో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కార్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఒక కార్యం నిర్దేశించబడింది. ఆ కార్యంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాళ్ళు ఒప్పుకొని వచ్చారో చేస్తానే ఉన్నారు నాయన. ఇక్కడ నీకొక విషయం చెప్తాను చూడు. రహస్య విషయం ఏంటి అంటే, నేను సంసారంలో లేను. నేనదే పని చేస్తున్నాను. ఆయన సంసారంలో ఉంటూనే నేనేం చేస్తున్నానో ఆ పనిని ఆయన చేస్తున్నారు. అంటే సంసారంలో ఉండే ఈ నిర్వాణ స్థితికి జనాల్ని తీసుకెళ్తారు నాయన అని చెప్పేసి చెప్తారన్నమాట. అద్భుతంగా అక్కడితో ఆ పాటలో త్రైలింగ స్వామి గురించి చెప్పడం అయిపోతుంది. ఇక అందులో కొంత మనకి లహరి మహాశయ యొక్క పావన అంటే జీవితం గురించి ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి ఈ కొన్ని విషయాలు మరి పరమహంస యోగానంద గారు చర్చించడం జరిగిందనమాట. అయితే లహరి మహాశయులు మరి 1828 సెప్టెంబర్ 28న ఆయన పుట్టారన్నమాట. 26న సారీ 26న ఆయన పుట్టారన్నమాట. ఆ తర్వాత ఈయన ఎట్లాగంటే మరి వాళ్ళ ఫాదర్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన బిఫోర్‌గా ఆయనకి మ్యారేజ్ అయ్యి ఉంటుందన్నమాట. మ్యారేజ్ అయ్యి ఉండగా ఆయనకు ముగ్గురు పిల్లలు. ఆయన ఫ్యామిలీ బానే ఉండేది. అయితే సడెన్‌గా ఒక యాత్రలో ఆవిడ చనిపోతారన్నమాట. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మేడంని ఆయన వివాహం చేసుకుంటారు. అయితే గౌర్ మోహన్ అని చెప్పేసి గౌర్ మోహన్ లాహరి అన్నమాట. ఈ ఫ్యామిలీ పరంపరలో ఆ పేరు. గౌర్ మోహన్ లాహరి గారు. అయితే తర్వాత వాళ్ళ మదర్ పేరు లహరి మహాశయుల వాళ్ళ మదర్ పేరు ముక్త కాశీదేవి అన్నమాట ఆవిడ పేరు. అయితే
ఈవిడ మంచిగా ఎంతో శివభక్తురాలనమాట. ఎక్కువ పూజ పునస్కారాలు అవి చేసుకుంటూ ఉండేవారు. చక్కగా మరి వాళ్ళ ఫాదరు ఆయనకున్న ఆస్తిలో మరి ఈ పిల్లలందరిని చూసుకునేవారు. తర్వాత ఈ వివాహం అయ్యి ఈవిడ వచ్చినప్పటికి కూడా పిల్లల్ని మిగతా పెద్ద భార్య పిల్లల్ని చూసేవారు. ఎప్పుడు కూడా ఆవిడ మరి ఎక్కువగా శివభక్తురాలుగా శివుని యొక్క ఆరాధన చేస్తుండేవారు. మౌనంగా ఉండి చక్కగా ఆ ఇంటి బాధ్యతలు అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఆవిడ నిర్వర్తించేవారనమాట. ఇక ఇట్లా ఉండగా లహరి మహాశయులు ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో, ఆ జన్మ తీసుకున్న కొంత సమయానికే ఆవిడ చనిపోతారన్నమాట. ఆ తర్వాత ఇక ఆయన ఉన్న ప్లేస్ కూడా అక్కడ వెకేట్ చేసి తర్వాత వేరే ఊరికి అంటే కాశీ చేరుకోవటం జరుగుతుంది. ఇట్లాగా నిదానంగా ఈయన చిన్న వయసులోనే మరి ఒక చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క యోగ తత్వంలో ఈయన ఉండటము, ఎక్కువగా శివ భక్తి తత్వంలో ఉండటము, ఒంటరిగా ఇసుక తెన్నెల్లో వెళ్ళి మరి ఆహ్, 2 రకరకాల విన్యాసాలు ఆయన చేస్తుంటారన్నమాట. అంటే లైక్ ఇసుకలో ఆయన పూర్తిగా దిగిపోయి కేవలం మెడ మాత్రమే కనిపించేలాగా అట్లా ఉండేవారు. కొన్ని సందర్భాల్లో పద్మాసనం వేసి ధ్యానంలో నిమగ్నమై ఉండటము. అట్లాగా ఆయన రకరకాలుగా ఉంటూ ఉండేవారన్నమాట. మరి ఈ క్రమంలో నిదానంగా అవన్నీ చూసుకుంటూ తండ్రి చనిపోయారు. మరి వాళ్ళ ఫ్యామిలీ వైస్‌గా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ గూడా ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఉన్న ఆస్తి పరంగా సెటిల్ అవ్వటం జరుగుతది. ఆ తర్వాత మరి ఈయన కూడా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత కాశీమణి గారితో ఈయనకి కూడా వివాహం జరిగిద్ది. ఆ తర్వాత మరి నిదానంగా ఆ ఫ్యామిలీ యొక్క ఇది చూసుకుంటా ఉండటము. ఆహ్, అదే క్రమంలో మరి ఈయన బ్రిటిష్ గవర్నమెంట్ దాంట్లో ఇంజినీరింగ్ పర్పస్ మీద అంటే ఇంజినీరింగ్ దాంట్లో ఆయన అకౌంటెంట్ గా ఉండేవారు. గవర్నమెంట్ దాంట్లో. అప్పట్లో మరి బ్రిటిష్ వాళ్ళు ఇదేంటి మన భారతదేశాన్ని పరిపాలించేవారు. చక్కగా అంటే ఏంటంటే వాళ్ళ యొక్క దీంట్లో ఆయన ఉంటూ కూడా చక్కగా ఆయన యొక్క విధిని ఆయన నిర్వర్తిస్తూ ఉండేవారన్నమాట. సో అదే పరంగా ఆయన మరి ఆహ్, ఆయన ఒక జాబ్ పరంగా మరి భువనగిరి వెళ్ళటము, అక్కడి నుంచి మరి అంటే ఆయనకొక ఆహ్, ఎట్లా అంటే ట్రాన్స్‌ఫర్. ఇప్పుడు రైల్వే జాబ్స్‌లో రకరకాలుగా ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటాయి. మరి గవర్నమెంట్ పరంగా కూడా ఆయనకి ట్రాన్స్‌ఫర్ అవ్వటము. ఆ తర్వాత అప్పటికి ఆయనకు 33 ఏళ్ళు. అప్పటికే ఆయనకి ఇద్దరు పిల్లలు అంటే నలుగురు పిల్లలు మొత్తము నిన్న కూడా మనం అనుకున్నాము. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అందులో ఒక పాప చనిపోతారు. కొంచెం యుక్త వయసు వచ్చాక చనిపోతారు. సో ఈవిడ అదేంటి 33 ఏళ్ళప్పుడు మన లహరి మహాశయులు ఆయన మరి ద్రోణగిరి ప్రాంతానికి వెళ్ళటము, ఆ తర్వాత బాబాజీ గారితో మీట్ అవ్వటము. మీట్ అయిన తర్వాత 1861లో మరి మహోదర్ బాబాజీ గారు లహరి మహాశయులకి ఈ యొక్క క్రియాయోగ దీక్ష ఇవ్వటం అంతా జరుగుతుందన్నమాట. అట్లాగా ఈయన గురించి కొంత సబ్జెక్ట్ మనకి ఈ యొక్క దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మనము ఇంకొక అధ్యాయము ఆధునిక భారతదేశపు యోగి, క్రీస్తు, యోగీశ్వర్లు. ఇది బాబాజీ గారి గురించి అన్నమాట. ఇది 33 అధ్యాయము. మనకి మొత్తము 50 అధ్యాయాల్లో మనం ఇప్పటిదాకా కూడా 32 అధ్యాయాలు మరెంతో అద్భుతంగా మనం చర్చించుకున్నాము. మహావతార్ బాబాజీ గారి గురించి అంటే అప్పట్లో ఆ పుస్తకంలో మనం అనుకున్నాము బిఫోర్‌గా మరి మహావతార్ బాబాజీ గారి గురించి అప్పట్లో అన్ని విషయాలు ఎవరికీ తెలీదు. ఆయన లహరి మహాశయులు గురువు అని మాత్రం తెలుసు. అందరూ ఆయన్ని బాబాజీ గారు అంటారని చెప్పేసి ఆయన గురువుతో వింటము. మహావతార్ బాబాజీ గారిని మరి యోగానంద గారు కూడా చూస్తారు. సో ఆయన గురించి ఎవరికీ తెలీదు. అయితే ఇక్కడ ఆయన పరంగా తెలిసింది మేడం స్టక్ అయ్యారు మేడం. లహరి మహాశయులు ఏం చెప్తారంటే మరి వాళ్ళ శిష్యులు మరి యుక్తేశ్వరగిరి గారు ఆయనకి కూడా మహావతార్ బాబాజీ గారు దర్శనమిస్తారు. ఆ తర్వాత మరి లహరి మహాశయుల గురువు గారు ఆయన. మొదటగా ఆయనకే దీక్షిస్తారు. ఆయన త్రో ఈ ప్రపంచ బాబాజీ గారి గురించి మనకు తెలుస్తది. అప్పుడు దాకా కూడా బాబాజీ గారి గురించి ఎవరికీ తెలీదు. సో ఇట్లా ఉంటున్న తరుణంలో ఏం జరుగుతుందంటే మరి బాబాజీ గారి గురించి కొంత సబ్జెక్ట్ అంటే పరమహంస యోగానంద గారు కొంత వివరణ మనకు ఈ పుస్తకంలో ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఏంటంటే ఆయన బాబాజీ గారి గురించి చెప్పిన విషయాల్లో బాబాజీ గారు ఎక్కువగా హిందీ మాట్లాడేవారు.
హిందీ లాంగ్వేజ్ మాట్లాడేవారు. అంతేకాకుండా ఆయనకి ఏ భాష అయినా ఆయన మాట్లాడే ఒక కేపబిలిటీ కలిగి ఉండేవారనమాట. అంతేకాకుండా మరి బాబాజీ గారు చూడటానికి ఎట్లా ఉంటారంటే పొడుగ్గా, చక్కగా మంచి దృఢమైన శరీరము, అదేంటి అద్భుతమైన బంగారపు వర్ణపు శరీరము, మరి రాగి జుట్టు ఆయన కలిగి ఎంతో నిటారు శరీరంతో ఎంతో యవ్వనంగా మంచి దృఢపాయమైన శరీరము, ఆ యొక్క చూపు ఎంతో అద్భుతంగా ఆయన కనిపించేవారంట. అట్లాగే మరి ఆయన దేనితో ఆయన అట్లాగే ఈయన క్రీస్తు కూడా ఈయనతో కనెక్టివిటీ అయి ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. క్రీస్తు జీవితము, క్రీస్తు దేనికోసం ఈ ల్యాండ్ మీదకి వచ్చాడంటే మానవులు అనేక రకంగా ఈ భూమి మీద జరుగుతున్న విషయాలు ఏంటి అంటే, ఈ భూమి మీద మానవులు ఒక కారణం చేత వస్తారు. కానీ మాయలో చిక్కుకొని వారేం చేస్తారంటే, ఈ యొక్క భౌతికమైన ప్రపంచంలో ఇరుక్కొని వాళ్ళెందుకొచ్చారు? అసలు భగవంతుడు అనేవాడు ఎవరు? ఎందుకు ఈ భూమి ఇలా ఉంది? మేమెందుకు ఇక్కడ ఉన్నాము? మరణించాక మనం ఎక్కడికెళ్తాము? ఇట్లాంటి విషయాలన్నీ కూడా అవగాహన లేక మానవులు ఎట్లా పడితే అలా జీవిస్తారు. అంటే ఒక జంతు జీవితానికి, ఒక మానవ జీవితానికి వ్యత్యాసం లేకుండా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే పూర్తిగా అదొక ఇటు ఎట్లా అంటే ఇటు మానవ జీవితం జీవిస్తూ అటు జంతు ప్రపంచం లాగా బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళకి తారతమ్యాలు ఎట్లా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఇట్లా ఏ విషయాలు కూడా అంతగా ఉండేది కాదు. కానీ క్రీస్తు వచ్చాక అంటే చూడండి, మరి గమనించినట్టయితే మనకు ఈ ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భూమి వచ్చింది మానవుల్ని ఉద్ధరించడానికి, సరి అయిన జ్ఞానంలోకి తీసుకువెళ్ళటానికి మాత్రమే వారు వచ్చారు. లైక్ ఇప్పుడు ఒక ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారు వచ్చిన తర్వాత ఒక జీసస్ క్రైస్ట్ వచ్చిన, రామకృష్ణ పరమహంసులు గాని, లేకపోతే మనకు బుద్ధుడు వచ్చిన, వీళ్ళందరూ దేనికోసం వచ్చారంటే మనకు ఒక ఒక చైతన్యాన్ని మనలో వెలిగించండి. అంటే మనలో ఉన్న ఆ జ్యోతి ఏదైతే ఉందో ఆత్మ జ్యోతిని దాన్ని వెలిగించాలనే ఉద్దేశంతో ఈ మానవుడు కర్మ బంధాలని వాటిలో చిక్కుకొని ఇక తన జీవితాన్ని ఈ జనన మరణ చక్రాల్లో చిక్కుకొని డిస్టర్బ్ అవుతున్నారనే భావంతో వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ భూమి మీదకు రావటము, ఆ తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన బాబాజీ గారు క్రీస్తుని ఒక యోగిగా ఆయన తలుస్తూ ఉండేవారన్నమాట. మీరు గురు పరంపరలో చూసినట్టయితే ఇక్కడ వాళ్ళ యొక్క బృందంలో ఎట్లాంటి కృష్ణుని చూపిస్తారు. కృష్ణుడిని తర్వాత మహోదర్ బాబాజీ గారిని, లహరి మహాశైల్ని, యుక్తేశ్వరగిరి గారిని, అట్లాగే పరమహంస యోగానంద గారిని, ఆ తర్వాత యేసుక్రీస్తుని కూడా ఈ పరంపరలో చూపించడం కనిపిస్తుంది. అంటే ఈ ఫోటోలు అన్ని కూడా యోగదా సత్సంగ్ సొసైటీలో మనం చూసినట్టయితే మనకు వాళ్ళందరూ కూడా ఈ యొక్క పటాలన్నీ కూడా కనిపిస్తా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళలో క్రీస్తు అనేది డివైడ్ కాదు, ఈ క్రీస్తు చైతన్యం అనేది వాళ్ళ నుంచి డివైడ్ కాదు అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఈ పరంగా మరి బాబాజీ గారు హిమాలయాల్లో మరి ఎవరికి పడితే వాళ్ళు దర్శనం ఇచ్చేవారు కాదు. ఆయన ఎవరికైతే ఆయన దర్శనం ఇవ్వాలని కోరుకుంటారో వారికి మాత్రమే ఆయన దర్శనం ఇస్తూ ఉండేవారు. ఎట్ ద సేమ్ టైమ్ అక్కడ బాబాజీ గారి చేతిలో ఒక కర్ర ఉండేదంట, దండ. ఆయన ఎప్పుడు కూడా కర్ర పట్టుకొని హిమాలయాల్లో అట్లాగా సంచరిస్తూ ఉండేవారంట. ఆయన శిష్య బృందంతో కలిసి అనమాట. ఆయన కొంతసేపు ఆయన కోరుకున్నంత వరకు అక్కడ ఉండేవారు. ఆ తర్వాత డేరా డండా ఉఠావ్ అని చెప్పేసి అనేవారు. అంటే ఎక్కడున్నావు అక్కడి నుంచి పదండి నీకు వెళ్ళిపోదాం అని చెప్పేసి అనేవారు. అట్లాగా ఈ యొక్క పరంపరలో అంటే ఈ శిష్య బృందంతో ఏవైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని బాబాజీ గారు అట్లాగా హిమాలయాల్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి సంచరిస్తూ ఉండేవారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మహావతార్ బాబాజీ గారు కనిపించడం జరుగుతుంది. అంటే ఏంటంటే కొందరికి బాబాజీ గారు ఒక యువ సన్యాసిలా కనిపిస్తే, ఇంకొకరికి గడ్డం మీసాలుండి మంచిగా దృఢమైన వాళ్ళ కనిపించడం, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒకలాగా ఆయన దర్శనం ఇచ్చేవారు. బాబాజీ గారు ఆహారాన్ని తీసుకునేవారు కాదు. ఆయన మృత్యుంజయులు అన్నమాట. అమరత్వ స్థితిని ఆయన పొంది ఉన్నారు. అయితే కానీ ఆయన శిష్యులు ఆయన కోసం ఎప్పుడైనా పరమాణం చేసి బాబాజీ గారికి ముఖ్యంగా స్వీట్ అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా ఆయన ఎట్లా అంటే ఆయనకు పూరి అంటే ఇష్టం అన్నమాట. స్వీట్ తో చేసే పూరి అంటే ఇష్టం, తర్వాత హల్వా అంటే ఇష్టము, ఆ తర్వాత పరమాన్నం అంటే ఏ ఐటమ్ అయినా సరే స్వీట్ అంటే బాబాజీ గారికి ఇష్టం అన్నమాట. ఆయన ప్రతి ఆహారంలో ఎక్కడున్నా సరే బాబాజీ గారు స్వీట్ ని మాత్రం మెన్షన్ చేసేవారు. సో అట్లాగే బాబాజీ గారు అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా శిష్యులు వస్తే వాళ్ళు ఏం చేసేవారంట, పళ్ళు,
అట్లాగే మరి పాలు, నెయ్యి ఇట్లా ఈ పదార్థాలతో చేసిన ఒక స్వీట్‌ని అంటే పరమాన్నం కాసేవారు. ఆ ఆహారాన్ని బాబాజీ గారు శిష్యుల కోసం ఎప్పుడైనా తీసుకుంటూ ఉండేవారనమాట. మరి అట్లాగే అక్కడికొచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంతో అంటే అక్కడ ఒక సర్కిల్‌గా ఫార్మ్ అయ్యేవారు. కొంతమంది ఆయన యొక్క శిష్యులు ఉండేవారు. ఆయన కోరుకున్నప్పుడల్లా వాళ్ళతో కలిసి ఇదంతా ఆ హిమాలయాల్లో అంతా కూడా ఆయన సంచరిస్తూ ఉండేవారనమాట. ముఖ్యంగా బద్రీనారాయణ క్షేత్రం సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతంలో ద్రోణగిరి ప్రాంతంలో మరి రాణిఖేట్ అనే ప్లేస్‌లో బాబాజీ గారి యొక్క గుహ ఉన్నదన్నమాట. కింద ఒకటుంటుంది. ఆ తర్వాత పైకి అంటే 500 మైళ్ళు పైకి ఎళ్ళిన తర్వాత మరి ఇంకొక గుహ ఉంటుంది. మెయిన్ అక్కడే కింద గూడా మరి అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నమాట. సో, అట్లాగా మరి ఇంకొక సన్నివేశంలో మరి ఇందులో బాబాజీ గారి గురించి ఇప్పుడైతే అంటే ఆ టైం కల్లా మనకు మన పరమహంస యోగానంద గారు రాసిన టైంలో బాబాజీ గారి గురించి తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే రాశారు. కానీ దీనికి బాబాజీ అని చెప్పేసి ఒక పుస్తకం ఉన్నది. ఆ బాబాజీ గారి అనే పుస్తకంలో ఆయన యొక్క 18 శిష్యులు, ఆ తర్వాత ఈయన జన్మ గురించి, ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన యొక్క పుట్టు పూర్వకాలు, అట్లాగే ఆయన ఎప్పుడు పుట్టారు, ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, ఇవన్నీ విషయాలన్నీ గూడా బాబాజీ అనే ఒక పుస్తకంలో మనకి పూర్తి వివరణ ఉన్నది. అట్లాగే క్రియాయోగం అనే పుస్తకాలు కొన్ని వీళ్ళ యుక్తేశ్వరగిరి గారి శిష్యులు, ఆ తర్వాత కొంతమంది ఆయన గురించి వివరించిన క్రియాయోగం గురించి పర్టిక్యులర్ గా కొన్ని పుస్తకాలే ఉన్నాయి. అట్లాగే బాబాజీ గారి గురించి వచ్చేసి బాబాజీ అనే ఒక పుస్తకంలో ఉన్నది. తర్వాత ఎవరు ఈ బాబాజీ అనే ఒక పుస్తకం కూడా ఉంది. అందులో కూడా మహావతార్ బాబాజీ గారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు అందులో రాయటం జరిగింది. మరి క్రియాయోగ సంస్థ వాళ్ళు మరి ఇదేంటి ఆయన పేరేంటంటే మరి విటి నీలకంఠన్ గారు. ఆయన అట్లాగే మరి అదేంటి ఎస్ఏ ఒక్క నిమిషం ఆగండి. ఎస్ఏఏ రామయ్య గారు. విటి నీలకంఠన్ గారు, ఎస్ఏ రామయ్య గారు. వీళ్ళిద్దరు ద్వారా మహావతార్ బాబాజీ గారి యొక్క జీవిత వృత్తాంతము, ఆయన ఎక్కడ పుట్టారు, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ యొక్క సమాజానికి అందించడానికి బాబాజీ గారే వీళ్ళకు ఆ క్రియాయోగ దీప్తాంతము, ఆయన ఎక్కడ జన్మ తీసుకున్నారు, ఇవన్నీ విషయాలు కూడా అందులో ఆ పుస్తకంలో నిక్షిప్తం చేయడం జరిగిందనమాట. అంటే ఆయన రాసిన సమయానికి దాంట్లో బాబాజీ గారి గురించి కేవలము ఆయన మహావతార్ బాబాజీ గారు లహరి మహాశయుల ద్వారా ఈ ప్రపంచానికి ఆయన పరిచయం అయ్యారని చెప్పేసి చెప్తారన్నమాట. సో, మహావతార్ బాబాజీ గారి యొక్క పూర్తి పేరు నాగరాజన్ అన్నమాట. వాళ్ళకు సోదరి కూడా ఉన్నారు. ఆవిడ పేరు నాగలక్ష్మి. వీళ్ళిద్దరు అన్నమాట. సో, అట్లాగా ఈయన మన మహావతార్ బాబాజీ గారు చూసుకుంటే మరి పౌర్ణమి రోజు నవంబర్ 30న పౌర్ణమి రోజు మరి రోహిణి నక్షత్రమందు వడల గోత్రమందు ఆయన జన్మ తీసుకున్నారు. ఇక్కడ మనకు ఏం చేస్తారంటే అదొక నవంబర్ 30న పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు ఆయన జన్మదినమును అంటే ప్రతి పౌర్ణమి ఆయన జన్మ తీసుకున్న ఘడియ ఏంటి అంటే కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ 30న రోహిణి నక్షత్రమందు వడల గోత్రంలో ఆయన జన్మ తీసుకున్నారు. అంటే ఈ వడల గోత్రం ఏంటి అంటే ఈ రోహిణి నక్షత్రము అట్ ద సేమ్ టైమ్ ఈ వడల గోత్రం అనేది ఈయన జన్మ నక్షత్రము గోత్రము పూర్తిగా శ్రీకృష్ణుడి యొక్క జన్మ యొక్క నక్షత్రము ఆయన యొక్క గోత్రంతో ఈయనకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి చెప్తారన్నమాట. బట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈయన యొక్క ఫాదర్ ఏంటి, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇందులో మరి ఒక యోగి ఆత్మకథలో ఆయన వివరించిన ఇంకొన్ని మిరాకిల్స్ గురించి ఇందులో రాస్తారన్నమాట. ఒకటి వచ్చేసేసి ఆయన హిమాలయాల్లో ఒకసారి సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మరి ఒక ధుని, మొన్న కూడా ఒకసారి నేను చెప్పాను, బాబాజీ గారు నాగ్పంథాకి సంబంధించిన పర్సన్ అన్నమాట. ఎవరైతే ఈ యొక్క పరంపరలో ఉంటారో వాళ్ళు ఆ ధునిని వెలిగిస్తారు. అంటే ధుని అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ యోగులు ఉంటారో వాళ్ళ దగ్గర జనరల్ గా అయితే ఒక జ్యోతిని వెలిగిస్తారు వాళ్ళకు కుదిరిన విధంగా. కానీ ఈ యొక్క పరంపరలో ఎవరైతే ఉన్నారో లేకపోతే ఈ శిష్యులు లేకపోతే వీళ్ళ యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ధుని తప్పకుండా వెలిగిస్తారన్నమాట. మన సాయిబాబా గారు కూడా
ఆ యొక్క నాగ్పంథాకి చెందిన వారే అన్నమాట. అందుకని మీరు గమనించినట్టయితే అక్కడ ఆయన దగ్గర కూడా ఒక అగ్ని వెలిగిస్తా ఉంటారన్నమాట. అంటే ఎప్పుడు అగ్ని వెలుగుతానే ఉంటదన్నమాట నిరంతరంగా. మరి అట్లాగా ఒకసారి లహరి మహాశయులు, మిగతా కొంతమంది శిష్యులు వీళ్ళంతా కూర్చున్నప్పుడు ఆయన సడెన్‌గా బాబాజీ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఒక శిష్యుడి మీద మండుతున్న కర్ర పుల్ల నుంచి ఒక పుల్ల తీసుకొని కూర్చున్న ఒక వ్యక్తి యొక్క భుజం మీద కొడతారంట. ఎప్పుడైతే అట్లా కొడతారో ఆ భుజం అంతా కాలిపోయి బాగా ఆయన ఇబ్బంది పడిపోతా ఉంటే అప్పుడు లహరి గారు అంటారంట, స్వామి ఎందుకిట్లా చేశారు గురుదేవా? మరి ఆయనకి అంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్తే వెంటనే బాబాజీ గారు అంటారన్నమాట. అతని యొక్క కరం పరంగా అతను చేసుకున్న దాన్ని బట్టి ఈ రోజు అతను మరణం పొందేవాడు. అంటే మృత్యువాత పడిపోయేవాడు. అంతటి మరణ స్థితిని అధిగమించాలంటే ఈ యొక్క చిన్న దెబ్బతోనే అతను దాన్ని దాటేసాడని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే అంత పెద్ద దాన్ని కూడా ఆయన జస్ట్ ఒక చిన్న ఒక అగ్ని సెకన్‌తో ఆ యొక్క భుజాన్ని తట్టి ఆయనకు ఉన్న పెద్ద ప్రాబ్లమ్‌ని కూడా ఆయన బాబాజీ గారు క్లియర్ చేశారు. నిజంగా ఇదే సన్నివేశం మనం గమనించుకున్నట్టయితే పత్రి సారు నాకు అనిపిస్తా ఉంటదన్నమాట. మరి చాలా మంది పత్రి సార్ దగ్గరికొస్తారు మాట్లాడినప్పుడు, పత్రి సార్ వాళ్ళని ఎందుకు కొడతారో తెలీదు. దేనికోసం వాళ్ళు వచ్చినప్పుడు అసందర్భంగా తన్నులు తిని వెళ్తారో తెలీదు. కానీ వెళ్ళిన తర్వాత తెలిసేది ఏంటి అంటే ఆ పర్సన్‌కి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. ఇంకేదో ప్రాబ్లమ్ వల్ల అతను ఇంకా సఫర్ అయ్యే పర్సన్‌కి పత్రి సార్ ఒక చెంప దెబ్బో లేకపోతే గుద్దటమో లేకపోతే ఈ సన్నివేశం చేయటం వల్ల అంత పెద్ద ప్రాబ్లమ్‌ని కూడా వాళ్ళు సేఫ్‌గా బయటకొచ్చేస్తారన్నమాట. అట్లాగే బాబాజీ గారు ఎట్లా అయితే చేసేవారో లైవ్‌గా ఇప్పుడు మన పత్రి సారు మనకు అనేక మందికి కనిపించని ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క దెబ్బతో ఆ పెద్ద ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది స్మూత్‌గా తీసేస్తారన్నమాట. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఇట్లా కొడతారు, మరి ఆయనకింత కోపం ఏంటి అనుకుంటారు. కానీ గురువులు చేసే ప్రతి పనికి వెనక ఎన్ని రహస్యాలు దాగుంటాయో అది వారికి మాత్రమే తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు. మరి అట్లాగే ఒకసారి ఇదొక సన్నివేశం జరుగుతుంది. ఇంకోసారి వీళ్ళు ఈ బృందంతో కూర్చున్నప్పుడు మహావతార్ బాబాజీ గారు కూర్చున్నప్పుడు మరి ఒక వ్యక్తి వస్తారన్నమాట. ఒక ఆగంతకుడు. అంటే ఎవరో ఒక పర్సన్ వస్తారన్నమాట. వచ్చినప్పుడు అతను ఏమంటాడంటే చాలా కష్టపడి ఆయాస పడుతూ ఆయన పైకెక్కి వస్తారు. వచ్చేసేసి ఏమంటారంటే నన్ను మీ శిష్య పరంపరలో జాయిన్ చేసుకోండి. నేను మీ శిష్యుడిని అవ్వాలనుకుంటున్నాను అని చెప్తే బాబాజీ గారు మాట్లాడరు. సైలెంట్ గా ఉంటారన్నమాట. సైలెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఇంకా వేడుకుంటాడన్నమాట. దయచేసి నా యందు కృప చూపించండి. నేను మీ శిష్య బృందంలో చేరాలనుకుంటున్నానంటే కూడా బాబాజీ గారు ఏం మాట్లాడరు. ఇక ఆయన కోపంతో వెళ్ళిపోయి ఆ కొండ చివరన నిలబడతారన్నమాట. నిలబడి ఏం చెప్తారంటే మీరు గనక నన్ను శిష్యుడిగా స్వీకరించకపోతే ఇప్పుడే ఈ క్షణమే నేను ఈ కొండ దూకి చచ్చిపోతానని చెప్తే వెంటనే బాబాజీ గారు దూకు అంటారు. అనగానే ఆయన ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఆలోచించకుండా టక్కున ఆయన దూకేశారన్నమాట. దూకేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విచిత్రంగా చూస్తా ఉంటారు. ఏంటి బాబాజీ గారు చేసే కొన్ని సంఘటనలు, కొన్ని పనులు చర్యలు అర్థం కావని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నప్పుడు అప్పుడు ఆ శిష్యుల్లో ఒక్కరికి ఏం చెప్తారంటే వెళ్ళి ఆ ఆగంతకుడి యొక్క శరీరాన్ని తీసుకురండి అని చెప్పేసి చెప్తారన్నమాట. ఎప్పుడైతే ఆయన అలా చెప్తారో ఇక వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే కిందకెళ్ళి ఆయన శరీరాన్ని తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఒక స్మూత్ గా ఆయన టచ్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే మరి వెంటనే ఆ వ్యక్తికి మళ్ళీ జీవం వస్తుంది. ఈ జీవం వచ్చిన తర్వాత ఆయన అంటారన్నమాట, ఇప్పుడు నువ్వు నా శిష్యుడు అవ్వటానికి నీకు అర్హత కలిగి ఉన్నది అని చెప్తారన్నమాట. ఇప్పుడు దాకా నువ్వేదైతే ఉన్నావో అంటే నీ కర్మపరంగా లేకపోతే నువ్వు ఏదైతే ఉన్నావో వాటన్నిటి నుంచి ఈ యొక్క మరణం అనే నువ్వు నా కోసము చేసిన ఆ సాహసంతో ఆ మరణంతోనే నీ గత జన్మ యొక్క పూర్తి కర్మలు అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇక ఎన్నడూ కూడా నీకు మృత్యు అనేది తాకదు. ఇక నుంచి నువ్వు మా యొక్క బృందంలో జాయిన్ అయిపోయావని చెప్పేసి మహావతార్ బాబాజీ గారు ఆ వ్యక్తితో చెప్పడం జరుగుతుందన్నమాట. మరి అట్లాగా అద్భుతమైన మరి బాబాజీ గారు ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతమైన మిరాకిల్స్ ని ఆయన చూపించారన్నమాట. మహావతార్ బాబాజీ గారు ఆయన శిష్య బృందంతో అనేక సార్లు అనేక మందికి దర్శనం ఇవ్వటం. మనకు కనుక హిమాలయాస్ కి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు కూడా ఒకవేళ ఆయన ఎక్కడ ఉంటారో ఏంటో ఇవన్నీ కూడా ఏమీ తెలియకపోయినా సరే అక్కడ జరిగే మిరాకిల్ ఏంటి అంటే అక్కడ ఒక కుక్క ఉంటుందని చెప్పేసి అంటారన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా దారి తప్పిపోయినా అలా నిలబడి ఎక్కడుంది ఏంటి బాబాజీ గారి గుహ అనుకుంటే ఆ కుక్క ఏం చేస్తుందంటే వాళ్ళని దారి చూపించి ఎక్కడైతే బాబాజీ గారి గుహ ఉన్నదో ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళని చూపిస్తుందంట. మరి
బాబాజీ గారు అనేకమైన రూపంతో అక్కడికి వచ్చే వాళ్ళకి ఇప్పటికి కూడా సూక్ష్మ రూపంలో ఆయన దర్శనమిస్తారని చెప్పేసి ఎందరో అక్కడ చెప్తా ఉంటారు. అంతేకాకుండా మహావతార్ బాబాజీ గారు ఆయన యొక్క రూపము లహరి మహాశయులు ఇద్దరి రూపం కూడా ఒకలాగే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు లహరి మహాశయులు మన మహావతార్ బాబాజీ గారి లాగా కనిపిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఆ పరంగా మరి బాబాజీ గారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మరి క్రియాయోగ పరంగా ఆయన ఎవరు ఈ భూమి మీద అంటే సనాతనంగా ఈ యొక్క ధర్మము అంటే ఏదైతే క్రియాయోగం ఉందో ఈ పేరు రాకముందు ఈ యోగులు ఋషులు వీళ్ళంతా కూడా ఒక అద్భుతమైన యోగ ప్రక్రియ చేస్తూ ఉండేవారు. త్రూ ఆ ప్రక్రియ ద్వారా ధ్యానం చేస్తూ ఈ యొక్క ఏదైతే శ్వాస ఉన్నదో అంటే ఇక్కడ ఈ సమస్త భూమండలం మీద ఏదైతే ఉన్నదో ఆ యొక్క శక్తి చైతన్యము అంతా కూడా మనలోనే ఉంది. ఎట్ ద సేమ్ టైం అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ పిండాండంలోనే ఉంది. సో మానవులందరూ కూడా ఎట్లా అంటే దీన్ని నమ్మరు, ఈ భౌతిక శరీరాన్ని నమ్మరు, దీంట్లో ఉన్న తత్వాన్ని. ఇప్పుడు ముందు నిన్ను యేసుక్రీస్తు ఏం చెప్తాడు, ముందు నీవు ప్రేమించుకో, నిన్ను నువ్వు ప్రేమించినట్టు పొరుగు వారిని ప్రేమించు అంటాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి అంటే ముందు నువ్వు అర్థం చేసుకో, నీలో ఏమి ఉన్నాయి గుణాలు, నీలో ఎంత శాతం పాజిటివ్ తత్వంగా ఉంది, ఎంత శాతం నీలో నెగిటివ్ తత్వం ఉంది, నీ 7 శరీరాల్లో ఏ శరీరంలో ఏ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు. లైక్ 7 శరీరాల్లో మరి భావన శరీరం ఉంది, తర్వాత నిర్మాణ శరీరము, కారణ శరీరము, ఇలా రకరకాలుగా జ్ఞాన శరీరము, ఇలా ఎన్నో శరీరాలు ఉన్నాయి. ఈ శరీరాల్లో మనము ఏ శరీరాల్లో ఉంటున్నాము, ఇట్లాగా రకరకాలుగా. అట్లాగే షట్చక్రాలు, ఈ షట్చక్రాల స్థితిలో మరి మనకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ధ్యానం చేస్తే మనలో ఎప్పుడైతే ఈ చక్రాస్ యాక్టివేట్ అవుతుందో ఆ యాక్టివేట్ అయిన స్థితి నుంచి మనం ఈ మూలాధారం నుంచి ఆ యొక్క పైన ఉన్న ఆ సహస్రారం ఎప్పుడైతే చేరుకుంటారో ఈ 1000 రేఖల కమలం ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు మనలో ఆ జ్ఞానజ్యోతి ఫామ్ అవుతుందని ఇట్లా ఎన్నో విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చారు. అనాది నుంచి కూడా ఈ యొక్క యోగులు ఋషులు వాళ్ళ యొక్క మరి బాబాజీ గారు అదేంటి ఆయన మరి ఎప్పుడు కూడా కొన్ని ముద్రలు ఆయన కనిపిస్తా ఉంటారు. ఒకటి సంభవి ముద్రలో ఆయన ఉంటారు, రెండోది అపాన ముద్ర. ఈ ముద్రను ఎప్పుడు కూడా ఆయన చూపిస్తా ఉంటారు. దీన్ని అపాన ముద్ర అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఈ అపాన ముద్ర మనం పెట్టుకొని అంటే జనరల్ గా ఈ అపాన ముద్ర చేయటం వల్ల ఏంటంటే మన యొక్క మెదడులో ఉన్న ఏవైతే కణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ ఫిజికల్ గా ఉన్న విషయాల గురించి గాని ఎన్నో అనేకమైన విషయాల గురించి విషయవాంఛల గురించి యోచిస్తూ ఈ యొక్క బ్రెయిన్ ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోతా ఉంటుంది. అంటే ఈ భౌతిక శరీరాన్ని అంతటినీ కూడా నడిపించేది ఏమనుకుంటారంటే జనరల్ గా ఈ శరీరమే అనుకుంటారు. ఇందులో మనం తీసుకున్న ఆహారము, ఈ యొక్క ఎనర్జీ, లేకపోతే ఏదైతే మనము ఉన్నామో అది అని అనుకుంటా ఉంటారు. కానీ ఇంత పెద్ద శరీరాన్ని ఈ యొక్క చిన్న మెదడు రన్ చేస్తా ఉంటుంది అనమాట. ఎట్లా అయితే మనం చూసినట్టయితే మనకు ఈ మెదడు ఉంటేనే మనం ఈ భౌతిక ప్రపంచంలో దేన్నైనా అర్థం చేసుకున్నా, చెప్పినది తెలుసుకోవటానికైనా. అంటే ఇప్పుడు ఎంత పెద్ద ధనవంతుడు అయినా సరే అతనికి మైండ్ పని చేయలేదు అనుకోండి, అతనికి ఏమున్నా ఏంటి యూజ్, అతను ఏం అర్థం చేసుకోగలుగుతాడు, అతని యొక్క ఏమీ లేదు. అంటే అంత పెద్ద కంప్యూటర్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఎట్లా అయితే దాని సిస్టమ్ మౌస్ లో ఉండి దాన్ని క్లిక్ చేసే విధానంలో ఉంటుందో అదే పరంగా మన ఈ ఫిజికల్ శరీరాన్ని రన్ చేసేది 2 1 3 4 కూడా ఉన్నాయి. అవి చెప్పుకునే దీన్ని బట్టి అంటే ముందుగా మన యొక్క శ్వాస, ఈ యొక్క శరీరం మొత్తాన్ని నడిపించేది ఈ శ్వాస. ఎట్లా అంటే ఈ భౌతిక శరీరము ఆహారం తీసుకొని దాని యొక్క శక్తిని పుంజుకుంటే అట్లాగే ఈ శరీరం లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దానిలో ఉన్న 72,000 నాడులు, అందులో ఉన్న 10లో ఉన్న ముఖ్యమైన 3 నాడులు, ఆ నాడుల్లో ఇలా పింగళ నాడులు, దాని మధ్యలో ఉన్న సుషుప్న నాడి అనేది మెయిన్. ఈ 3 నాడుల వల్ల మనకు ఆ విశ్వంతో కనెక్ట్ చేసే సూక్ష్మ శరీరంతో ఆ యొక్క కనెక్టివిటీ ఉంటుందన్నమాట.
దానితో మన శరీరంలో ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది ఫీల్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరంలో కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటా ఉంటదో సూక్ష్మ శరీరం, అప్పుడే ఈ భౌతిక శరీరం పనిచేస్తుంది. జనరల్‌గా ఏమనుకుంటారంటే ఆహారంతోనే వ్యవహారం అంటారు. అంటే ఆహారం తీసుకోవటం వల్లే ఈ శరీర శక్తి ఉంటుందనుకుంటారు. కానీ కాదు. ఈ శరీరము కాస్మిక్ ఎనర్జీతో నడుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలనే విషయాన్ని సవినయంగా నేను మనవి చేసుకుంటున్నాను. మరి చూసినట్టయితే ఎప్పుడైతే ఈ యొక్క మరి ఈ అనాదిగా వస్తూనే ఉన్నది పరంపర. ఏంటి అంటే ఋషులు, మునులు ఇందాక చెప్పాను. ఈ అపాన ముద్ర పెట్టుకుంటే మనకు ఏమవుతదంటే మన బ్రెయిన్ ఏదైతే ఉన్నదో ఈ ముద్ర చేసినట్టయితే మన బ్రెయిన్ ఫ్రీ అయిపోతుంది. ఈ నర్వస్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో ఆ నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. మనకి అనంతమైన ఈ యొక్క విశ్వం నుంచి వచ్చే విశ్వ చైతన్యం శక్తి మనకు డైరెక్ట్ గా తీసుకుంటానికి ఉంటుందన్నమాట. మరి అట్లాగే మరి ఇది చిన్ ముద్ర అంటారు. దీన్ని శక్తి ముద్ర కూడా అంటారన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది, లేకపోతే బాగా స్టమక్ పెయిన్, లేకపోతే హెడేక్ అట్లా డిఫరెంట్ గా అట్లా వస్తున్నప్పుడు ఈ యొక్క ఇది జ్ఞాన ముద్ర. దీన్ని గనక ఫోల్డ్ చేసి మనం పట్టుకున్నట్టయితే ఇది శక్తి ముద్ర అవుతుంది. మీకు అనీజీగా ఉన్నప్పుడు ఈ 2 చేతుల్లో ఈ శక్తి ముద్రను గనక మీరు లోపలికి మడిచి ఇట్లా పట్టుకున్నట్టయితే మీకు ధ్యానంలో ఆ శ్వాసను గనక తీసుకుంటూ వదులుతూ ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే మీ శరీరం లోపల ఆ యొక్క శక్తి అనేది ఫామ్ అవుతుందన్నమాట. అట్లాగా ఈ పతంజలి యోగ సూత్రాలు చూసుకుంటే బాబాజీ గారు అదే అంటారు. ఏంటంటే ఈ అనాదిగా వస్తున్న ఈ రాముడు, కృష్ణుడు, లేకపోతే పతంజలి, క్రీస్తు, లాజరు వీళ్ళంతా కూడా ఈ యోగ సాధన చేసిన వాళ్ళే. అంటే యోగంతో యోగ చిత్త నిరోధం అన్నమాట. ఏదైతే యోగం చేస్తారో ఎప్పుడైతే ఈ కలయిక జరుగుతుందో, దేని కలయిక? మన ఆత్మ నుంచి ఆ పరమాత్మకు, అంటే మనలోనే ఆ 2 తత్వాలు ఉన్నాయి. రూపాయికి 2 నాణ్యాలు ఎలా ఉంటాయో అట్లాగే మనలో కూడా రూపాయికి 2 నాణ్యాల్లాగా ఆత్మ, పరమాత్మ వీరిద్దరు కూడా, అంటే ఈ 2 చైతన్యాలు మనలోనే ఉంది. కానీ మనం ఏం చేస్తాము? రూపాయికి ఒక్క వైపే చూసినట్టు, ఒక నాణ్యం వైపే చూసినట్టు మనము ఆ ఆత్మ వైపే చూస్తాం. కానీ మనలో దాగి ఉన్న ఆ పరమాత్మకు మనము చూడమన్నమాట. కానీ ఈ యోగం వల్ల ఈ రెండిటికి కలయిక కలుగుతుంది. ఏంటంటే ఆత్మకు ఆ పరమాత్మకు కనెక్టివిటీ అయ్యి ఈ భౌతికమైన ఏదైతే ఉన్నాయో విషయ వాంఛలు ఇవన్నీ కూడా వాటి నుంచి దూరం అవుతా ఉంటాము. మన లోపల ఒక అద్భుతమైన శూన్యం ఉంటుందన్నమాట. ఆ శూన్యం మనలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఒక అద్భుతమైన సరేరు మనలో ప్రవహిస్తే ఎంత ఆనంద చిత్త స్వరూపంతో ఉంటామో, ఇక భౌతికమైనవి బాహ్యమైనవి ఏవి కూడా ఈ లోపలికి రావు అంటారు బాబాజీ గారు. అంటే నువ్వు ఎప్పుడు కూడా సమతులంగా ఉంటావు. ప్రతిసారి ఏమంటారు? మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఆహారం తీసుకోకూడదు, తక్కువ ఆహారం తీసుకోకూడదు. ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. అట్లాగే ఇక్కడ మన జీవితంలో ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉండాలి. ఆ సమతుల్యాన్ని తీసుకొచ్చేదే ఈ యోగము. ఈ యోగం అంటే కలయిక, మనతో మనం కలిసి ఉండటం, మనము ఆ పరమాత్మతో కలిసి ఉండటము అని అంటారన్నమాట పత్రి సారు. అదే విషయాన్ని మహావతార్ బాబాజీ గారు అంటారన్నమాట. ఏమనంటే ఎప్పుడైతే ఈ యోగా మనం సాధన చేస్తా ఉంటామో అప్పుడు మనతో మనం కనెక్టివిటీ అవుతాము. ఆ పరమాత్ముణ్ణి కనుక్కోవటానికి మనకు అవకాశం ఉంటుంది అంటారు. మరి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మహావతార్ బాబాజీ గారు ఈ యొక్క శిష్యుల్ని కూర్చోపెట్టుకుని అద్భుతంగా ఆయన యొక్క జ్ఞానబోధని బోధిస్తా ఉంటారు. ఇకపోతే నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో మనము హిమాలయాల్లో మహాసభ యొక్క సృష్టి 34వ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇక్కడ లహరి మహాశయుల యొక్క లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల గురించి ఇక్కడ మనం ఆయన మన పరమహంస యోగానంద గారు చెప్తా ఉంటారన్నమాట. మరి లహరి మహాశయులు యొక్క శిష్యులు కేవలానంద గారు, అట్లాగే యుక్తేశ్వరగిరి గారు అన్నమాట. ఒకసారి ఈ కేవలానంద గారు అట్లాగే యుక్తేశ్వరగిరి గారు లహరి మహాశయుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన మహావతార్ బాబాజీ గారితో జరిగిన ఆయన యొక్క విషయాల గురించి చెప్పమని కోరుకుంటారన్నమాట. చూడండి, గురువులు మన మీద ఎంత ప్రేమ కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన యొక్క ఉన్నతమైన లైఫ్ గురించి, మన జీవితంలో మనకి కన్నా కూడా మన మనసులో లెగిసే ప్రతి అలల్ని కూడా, ఇప్పుడు సముద్రాన్ని మనం చూసినట్టయితే ఆ సముద్రాన్ని మాత్రమే మనం చూస్తాము. కానీ సముద్రంలో లెగిసే ప్రతి అల కూడా మనకి జీవిత పాఠాలు నేర్పిస్తా ఉంటాయి. ఏంటంటే ఈ అనంతమైన సాగరంలో నువ్వు ఒక చిన్న అలవి మాత్రమే. అంటే ఈ అనంతమైన సాగరంలో, అంటే ఈ అనంతమైన ఈ జీవితంలో సమస్యలు అనేవి అలల్లాంటివి. అనంతమైన సాగరం అంటే ఈ పెద్ద జీవితమే ఉంది.
నువ్వు ఈ చిన్న చిన్న అలలు చూసి ఉండిపోతే ఎట్లా అని చెప్పేసి గురువులు చెప్తారన్నమాట. మరి అట్లాగే ఈ యుక్తేశ్వరి గారిని, కేవలానంద గారిని వీళ్ళు అడిగినప్పుడు ఆయనతో అంటే మహావతార్ బాబాజీ గారితో ఈయన యొక్క సన్నివేశము ఎట్లాగా ఈయన కలిసారు? ఏ విధంగా మరి బాబాజీ గారు లాహిరి మహసేల్ జీవితంలో వచ్చారని చెప్పేసి అడుగుతారన్నమాట. అడిగినప్పుడు ఆయన యొక్క వృత్తాంతం చెప్పారన్నమాట. బాబాజీ గారితో ఆయన కలిసిన సన్నివేశము. మరి లహరి మహాశయులు మరి ఒకసారి ఎప్పుడంటే 1800 ఈ యొక్క టైమింగ్స్ ఈ యొక్క డేట్స్ 1861. యెస్ కరెక్ట్. సో ఆ ఇయర్‌లో అప్పుడు ఆయనకి 33 సంవత్సరాలు. అప్పటికి ఆయన వివాహం అయిపోయింది. మరి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అనుకున్నాం కదా! ఇద్దరు మగపిల్లల పేరు మొదటి అబ్బాయి పేరు దోకూడి. రెండో అబ్బాయి పేరు తీన్‌కోడి. అంటే ఏంటంటే పెద్ద అబ్బాయి పేరు 2 గవ్వలు, రెండో అబ్బాయి పేరు 3 గవ్వలన్నమాట. ఆయన పెట్టుకున్న అద్భుతమైన పేరు. సో ఏంటంటే పెద్ద అబ్బాయి కన్నా చిన్న అబ్బాయి కొంచెం బెటర్ అని. సో ఇట్లాగా ఆయన ఏమవుతదంటే ఒకసారి ఈ యొక్క ద్రోణగిరికి ఈయన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట. అప్పట్లో మరి బ్రిటిష్ వాళ్ళు మొదటిగా ఈ తంతి అనేది పెట్టారు. అంటే పోస్టల్ డిపార్ట్‌మెంట్ అనేది పెట్టి అక్కడి నుంచి ఈ యొక్క ద్రోణగిరి నుంచి వీళ్ళకి మెసేజ్ వస్తదన్నమాట ఈయనున్న ప్లేస్‌కి. ఏమనంటే అక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆఫీస్ పెట్టిపోతున్నారు. అక్కడికి మిమ్మల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. మీరు రమ్మని చెప్పేసి అక్కడి నుంచి ఒక మెసేజ్ వస్తదన్నమాట. వచ్చినప్పుడు సరే అని చెప్పేసి మరి లహరి మహాశయులు అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా హిమాలయాలతో నిండి అదొక అద్భుతమైన ప్రపంచం అన్నమాట. ఇక సరే అని చెప్పేసి అక్కడికొచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల వాతావరణము, ఆ యొక్క హిమాలయాల అందము ఇదంతా కూడా ఆయన చూసి చాలా ఆనందచకితులవుతారన్నమాట. ఇక్కడ ఎవరో ఒక యోగీశ్వరులు బహుశా ఎవరో ఒక లైక్ సాధు సన్యాసులు ఎవరైనా ఇక్కడ నివసిస్తారేమో. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైన దేవభూమిలాగా అనిపిస్తుందని చెప్పేసి ఆయన అనుకున్నారు. సరే ఆయన ఆ రోజు వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈయన ఏం చేస్తారంటే ఈ యొక్క అద్భుతమైన ప్లేస్ ని హిమాలయాస్ ని చూడాలి. ఇక్కడ ఎవరైనా యోగులు ఎవరైనా కనిపిస్తారేమో వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి ఆయన మనస్సు అనిపించినప్పుడు ఆయన ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఆ హిమాలయాస్ కి ఎక్కి వెళ్తారన్నమాట. దగ్గర 500 ఎత్తు ఆయన ఎక్కుతారన్నమాట. ఎక్కుతూ అనుకుంటా ఉంటారు మనసులో నేను మళ్ళీ కిందకి దిగి రావటానికి సమయం సరిపోతుందా, చీకటి పడిపోతుందా అని అనుకుంటూనే ఆ యొక్క 500 మైళ్ళు ఎత్తు పైన హిమాలయాలకు అక్కడ ఆ యొక్క ద్రోణగిరి అంటే రాణిఖేర్ అనే ప్లేస్ లో ఆయన వెళ్తారన్నమాట. అక్కడ సంచరిస్తూ చూస్తా ఉంటారన్నమాట. చుట్టూతా చక్కగా అందమైన తోట, తర్వాత కొన్ని గుహలు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంటాయన్నమాట. కనిపిస్తా ఉన్నప్పుడు ఆయన అనుకుంటారు, అబ్బా ఎంత అద్భుతంగా ఈ ప్లేస్ ఉంది అనుకుని అటు చూస్తా ఉన్నప్పుడు సడన్ గా ఎవరు ఆయన్ని పిలిచినట్టు ఆ వాయిస్ ఆయన చెవిలో పడిద్ది. లహరి అని. అన్నప్పుడు నిజంగా ఈ యొక్క పేరులోనే ఉంది. లహరి అంటే ఒక ప్రవాహం అని. ఒక ప్రవాహం. మరి మరి ఆ యొక్క పేరులోనే ఎంత అద్భుతమైన చైతన్యము, శక్తి ఉన్నది మనం గమనించినట్టయితే, మరి లహరి అని ఎవరో పిలిచినట్టు ఉంటుందన్నమాట. పిలిచినప్పుడు సడెన్‌గా ఈయనేం చేస్తారంటే, ఎవరు నన్ను పిలిచారు ఈ హిమాలయాల్లో నా పేరుతో? ఇక్కడ నేను తెలిసిన వాళ్ళు ఎవరున్నారని చెప్పేసి ఆయన సడెన్‌గా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారన్నమాట. చూసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన యువకుడు నిలబడి ఉంటారన్నమాట. నిలబడుండి ఆయన వంక తదేకంగా చూస్తా ఉంటారు. అప్పుడు ఆయన ఏమని చెప్తారంటే, "స్వామీజీ నేను మీకు తెలుసా?" అనంటే, "నాకు నువ్వు తెలుసు లహరి. నీకు ఇన్నేళ్ళు పట్టిందా? 33 ఏళ్ళు నువ్వు ఇక్కడ రావటానికి పట్టిందా?" అని చెప్పినప్పుడు ఈయనకు అర్థం కాదు. ఈయనేం చెప్తున్నారు? నా గురించి ఈయనకెలా తెలుసు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన చెప్తారన్నమాట. "నువ్వు ఇంతకుముందు అనేక జన్మల్లో నువ్వు నా శిష్యుడివి. ఈ జన్మ పరంపరకు ముందు అంటే ఈ జన్మ తీసుకోక ముందు నీ యొక్క కర్మదండం వల్ల నువ్వు సూక్ష్మ లోకాల్లో విహరిస్తూ అనేకమైన ప్రదేశాలకి, సూక్ష్మ తలాలకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను. నేను చూస్తానే ఉన్నాను నేను. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏ తల్లి గర్భంలో జన్మ తీసుకున్నావో ఆ చైతన్యం అందులో ప్రవేశించినప్పుడు అట్లాగే నువ్వు కాదంబరి నది దగ్గర కూర్చొని ఆడుకుంటున్నప్పుడు, నువ్వు పద్మాసనం వేసినప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను. నేను నీతోనే ఉన్నాను. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిలేను" అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఆయన వింతగా ఆయన వంక చూస్తా ఉంటారు. ఎందుకంటే ఈయన ఎవరితను?
చూడటానికి లైక్ కొంత నాలాగే కనిపిస్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఆయన మాట అదంతా కూడా ఈయనకి ఎలా అనిపిస్తుందంటే, నాకు చాలా కావాల్సిన వ్యక్తి అని లహరి మహాశయులకి అంతరంగంగా అనిపిస్తుందనమాట. ఏమని అంటే, ఈ వ్యక్తి నాకు చాలా కావాల్సిన వ్యక్తిలా అనిపిస్తుంది. ఆయన రూపము, ఆయన మాట అదంతా కూడా పూర్తిగా నాకు తెలుసు అనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి ఒక సాధువు. ఎందుకంటే బాబాజీ గారిని చూస్తే ఆయన ఇందాక మనం అనుకున్నాము. అద్భుతమైన, దివ్యమైన ఆ స్వరూపము, చక్కగా ఆయన సన్యాస వస్త్రము అంటే నడుముకి ఆ యొక్క లుంగీలాగా ఆయన కట్టుకొని ఉంటారన్నమాట. లుంగీ అంటే పంచెలాగా బాబాజీ గారు ఆరెంజ్ కలర్ యొక్క సన్యాసం తీసుకుంటే ఎట్లయితే ఆరెంజ్ కలర్ ఆ యొక్క వేసుకుంటారు వస్త్రము. ఆ పరంగా ఆయన నడుముకి అదొక పంచెలా కట్టుకొని ఉంటారన్నమాట బాబాజీ గారు. సో ఈయన అనుకుంటా ఉంటారు ఏమనంటే, ఎవరితను? నా గురించి ఇంత అద్భుతంగా చెప్తున్నారు ఇవన్నీ విషయాలని చెప్పినప్పుడు ఆయన వెంటనే లహరి మహాశయుల యొక్క నుదుటిన టచ్ చేస్తారన్నమాట. టచ్ చేసినప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఈయన చెయ్యి అద్భుతమైన ఈ చైతన్యమైన చెయ్యి ఆయన నుదుటికి తగులుతుందో అప్పుడు ఈయన యొక్క అంతరంతరాలలో ఆ యొక్క చైతన్య స్థాయి ఆ కూట స్థానానికి వెళ్ళి అప్పుడు ఆయన రియలైజ్ అవుతారన్నమాట. రియలైజ్ అయ్యి వెంటనే ఆయనకు ఆయన ఎదుట నిలబడి ఉన్న ఆ వ్యక్తి ఎవరో వెంటనే లహరి మహాశయులు కనపడతారన్నమాట. వెంటనే బాబాజీ గారి కాళ్ళ మీద పడిపోతారు. బాబాజీ అని చెప్పేసి మొదటిసారిగా ఆయన్ని ప్రేమతో హగ్ చేసుకొని అంటే కాళ్ళ మీద పడిపోతారు. బాబాజీ మరి ఇన్నేళ్లు నేను మళ్ళీ మీ నుంచి దూరంగా ఉన్నాను అని చెప్పేసేసి ఎంత ప్రేమ నేనంటే మీకు అని చెప్పేసేసి గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తా ఉంటే అప్పుడు బాబాజీ గారు లహరి మహాశయుల తలని లేనాయన లెగు అని చెప్పేసి లేపి ఆయన ఏం చేస్తారంటే, ఇదిగో నీ గుహ ఎంతో శుభ్రపరిచి ఉంచాను. ఇక్కడ కొన్ని గొంగళ్ళు ఉన్నాయి. అంటే ఆయన కూర్చొని ఉండే ఆ యొక్క చాప లేకపోతే లైక్ ఏదైనా సరే అనుకోండి. సో దాని మీద కూర్చునే ప్లేస్ గొంగళ్ళు అన్నమాట. ఇదిగో చూడు నీ గొంగళ్ళన్నీ అన్ని కూడా నేను ఇక్కడే నీట్‌గా శుభ్రపరిచి ఉంచాను. అట్లాగే నీ జపమాలలు, తర్వాత నీ కమండలము పెట్టి నువ్వేవైతే ఉంచావో అవన్నీ కూడా ఈ గుహలో సురక్షితంగా ఉన్నాయి లహరి అని చెప్తారన్నమాట. అన్నప్పుడు అంటారన్నమాట. వెళ్ళు నీ గుహలో వెళ్లి కూర్చో అని చెప్తారు బాబాజీ గారు. చెప్పినప్పుడు లహరి మహాశయులు వెళ్లి అద్భుతంగా ఆ గుహ చూసి లోపలికి వెళ్లి కూర్చుంటారన్నమాట. నియర్లీ 7 రోజులు మరి లహరి మహాశయులు అక్కడే ఆ గుహలో కూర్చొని ఉంటారన్నమాట. 8దో రోజు లహరి మహాశయులు కళ్ళు తెరిచి చూస్తారు. కళ్ళు తెరిచి చూసినప్పుడు అప్పుడు మహావతార్ బాబాజీ గారు ఆయన దగ్గరే కూర్చొనుంటారు. కూర్చొనుండి చెప్తారన్నమాట. మరి బాబాజీ మరి ఇన్నాళ్ళు నన్నెందుకు పిలిపించుకోలేదు? నాకు ఈ జ్ఞానం నుంచి మీ ప్రేమ నుంచి నన్నెందుకు దూరం చేశారు? అని చెప్పేసి లహరి మహాశయులు బాబాజీ గారిని అడుగుతారన్నమాట. అన్నప్పుడు బాబాజీ గారు చెప్తారు. మరి ఈ హిమాలయాల్లో మరి ఇక్కడ దాకా పిలిపించుకుంది ఎవరనుకున్నావు? నేనే. నేనే నిన్ను పిలిపించాను ఇక్కడికి. లేకపోతే నువ్వు ఇక్కడ ఎలా వస్తావు? నేను ఆ గవర్నమెంట్ వాళ్ళ యొక్క మనసుని సున్నితంగా స్పృశించి నువ్వు ఇక్కడ రావటానికి కారణమయ్యి, నువ్వు ఇక్కడ రావటానికి మార్గాలు సిద్ధం చేశాను అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ రావాల్సిన వ్యక్తి వేరే వాడు ఉన్నాడు. కానీ అతన్ని తప్పించి నిన్ను నా దగ్గరికి పిలిపించుకున్నానని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఆయన అంటారు, బాబాజీ మరి నా యొక్క జన్మల్లో అనేకమైనవి నేను తీసుకొని ఉన్నప్పుడు నేను ఎన్నో అద్భుతమైన సాధన చేసి ఇక్కడికొచ్చాను. మరి ఇక్కడి నుంచి నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. నేను మీ దగ్గరే ఉంటాను శాశ్వతంగా. నన్ను మీ దగ్గరే ఉన్నీనంటే బాబాజీ గారు చెప్తారు. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాము. కానీ ముందు నీ యొక్క కోరిక ఏదైతే ఉందో అంటే నీ యొక్క గత జన్మలో ఆయన ఒక అద్భుతమైన కోరికను కోరుకున్నారు. ఏంటంటే ఒక అద్భుతమైన బంగారపు భవంతిని ఆయన కోరుకున్నారంట కోరిక. ఆ కోరిక అట్లాగే ఈ జన్మలో ఆయన ఈ ఫిజికల్ ఫార్మ్ లో ఉంటూ అంటే మనకి సంసారంలోనే ఉంటూ నేను
అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ముక్తి పదంలో నడిపిస్తాను. ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సన్యాసం అనే యొక్క దీంతో వాళ్ళు ఎక్కడికెళ్ళిపోతున్నారో, ఏం పాటిస్తున్నారో ఎవరికీ తెలీదు. అట్లాగే వాళ్ళ జీవితాలు కూడా అంతమైపోతున్నాయి. ఏవో కోరికలు తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ కోరికల కోసం జన్మలు తీసుకుంటున్నారు. కనుక ఈసారి నేను జన్మ తీసుకున్నప్పుడు నా ఆఖరి జన్మ తీసుకుంటాను. అట్లాగే నేను సంసారంలోనే ఉండి నిర్వాణం పొంది అట్లాగే నా దగ్గరికొచ్చిన వాళ్లకు ఆ యొక్క ముక్తి మార్గం చెప్తానని చెప్పేసి నువ్వు డిసైడ్ అయ్యి వచ్చావు లహరి. కనుక ఈ జన్మ నువ్వు ఆ యొక్క కార్యం కోసమే నువ్వు సెలెక్ట్ చేసుకొని వచ్చావు. కనుక నువ్వు ఈ సెలెక్టెడ్ లైఫ్ ని పూర్తిగా నువ్వు వినియోగించుకోవాలి. ఇక్కడ ఉంటే కుదరదు నాయన అని చెప్తారు. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే నీకు కొంత విశ్రాంతి అవసరము. నీకు నువ్వు కోరుకున్నది ఏదైతే కోరిక ఉందో దాన్ని నెరవేరుస్తాను అని చెప్పేసి బాబాజీ గారు చెప్తారు. అట్లా చెప్తూ ఉండగానే బాబాజీ గారు అదృశ్యం అయిపోతారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారు, అదృశ్యం అయ్యే ముందు ఆయన ఏం చేస్తారంటే ఒక గిన్నెలో అంటే ఆయన దగ్గర ఉండే పాత్ర ఇది ఏంటిదంటే మన ఇత్తడిది ఒక బౌల్ అన్నమాట. లహరి మహాశయుల దగ్గర ఉండేది. బాబాజీ గారు ఏం చెప్తారంటే, "నువ్వు ఎప్పటికైనా ఇక్కడికి వస్తావు నాకు తెలుసు. అందుకోసమే చూడు నేను తళతళ మెరిసేలాగా నేను ఎట్లా శుభ్రపరిచి ఉంచాను లహరి" అని చెప్తారన్నమాట. అంటే కొత్తదిలాగా అది మెరిసిపోతా ఉంటుందన్నమాట. సో అందుట్లో ఏం చేస్తారంటే ఒక తైలం వేసిస్తారు. వేసి ఏమంటారంటే, "ఈ తైలాన్ని నువ్వు తాగి కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో. ఆ తర్వాత నువ్వు వద్దు గాని" అని చెప్పేసి ఆయనకు గిన్నెలో అద్భుతంగా ఒక తైలాన్ని పోసిచ్చి తాగమనిస్తారు. ఆ తర్వాత అది తాగినాక బాబాజీ గారు అదృశ్యం అయిపోతారన్నమాట. సో ఆయన ఆ యొక్క ఏదైతే ద్రవ్యం తాగుతారో, ఆ ఆయిల్ తాగుతారో ఆయన్ని గమనించుకుంటే ఆయన హిమాలయాల్లో ఉత్తమైన ఒక ఎత్తైన ప్లేస్ లో ఆయన పడుకొని ఉండటం ఆయన గమనిస్తారన్నమాట. అంటే ఒక 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 రాతి దీని మీద లహరి మహాశయులు గారు అలాగా పడుకొని ఉండటం ఆయన గమనిస్తారు పూర్తిగా. ఇంకొకటి విషయం ఏంటంటే అక్కడ ఆ హిమాలయాస్ లో అంతా గూడా ఆ ఈవినింగ్ అయిపోయేసరికి పూర్తిగా ఆ ప్రదేశం అంతా చల్లగా అయిపోయి కూల్‌నెస్ బాడీకి పూర్తిగా కూల్‌నెస్ ఇస్తుంది. అట్లాగే దగ్గరలో ఉన్న ఆ యొక్క నదీ ప్రవాహం సమీపంలో ఏదో ఉన్నది. దాని యొక్క చల్లదనము, ఆ తర్వాత ఆ యొక్క వాటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అంతా కూడా లహరి ఈ మహాశయులకి తెలుస్తా ఉంటదన్నమాట. అయితే ఈయన శరీరము ఏదైతే ఆయన ఒక తైలం తాగారో దాని ద్వారా ఆ శరీరం అంతా కూడా వేడైపోయి పూర్తిగా ఆ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హీల్ అవుతా ఉంటది. ఈలోపు ఆయన కళ్ళు మూసుకొని అలా ఉంటారు. అలా ఎన్ని గంటలు గడుస్తాయో తెలీదు. ఈలోపు ఒక వ్యక్తి వస్తారన్నమాట. ఒక వ్యక్తి వచ్చి పిలుస్తారు ఆయన్ని. "అన్నా వెళ్దాం పదా! మన గురువుగారు రమ్మని చెప్తున్నారు" అని చెప్తే ఆయన లెగిసి కూర్చుంటారు. కూర్చొని అంటారన్నమాట. ఆహ్, "ఎక్కడికెళ్తున్నాం మనము" అంటే ఆయన చెప్తారన్నమాట. "మనం మన గురువుగారి దగ్గరికెళ్తున్నాం పదా" అని చెప్తారు. అప్పుడు ఆ దట్టమైన అడవులు అవన్నీ దాటుకొని ఆయన మళ్ళీ ఎక్కడైతే ఫస్ట్ ఆ ప్లేస్‌కొచ్చారో ఆ ప్లేస్‌కొస్తారన్నమాట. అంటే ఈ గుహ దగ్గరికొస్తారు. వచ్చినప్పుడు ఆయనకి ఎట్లా అనిపిస్తదంటే కోటి సూర్యుళ్ళు ఒకేసారి దగదగా మాయనంగా వెలుగు వస్తున్నట్టు కనిపిస్తూ ఎట్లా అంటే సూర్యుడి సమీపంగా వచ్చేసినట్టుగా ఒక ఫీలింగ్ ఏంటంటే తెల్లవారిపోతుందా? సూర్యాస్తమం అయిందా? అని చెప్పేసేసి అడుగుతారన్నమాట వచ్చిన వ్యక్తితో. అప్పుడు ఆయన అంటారు, "కాదన్నా ఇది సూర్యాస్తమం అయింది వేళ కాదు. ఇది సాయం సంధ్య వేళ. అయితే ఇప్పుడు నీ కోసము మహావతార్ బాబాజీ గారు ఒక అద్భుతమైన ఆహ్, బంగారు భవనాన్ని నీకోసం సృష్టి చేశారని చెప్తారన్నమాట. ఏంటి నిజంగానా అని చెప్పేసి అన్నప్పుడు, ఇది నిజమైన భవంతేనా అంటే, అప్పుడు నువ్వే చూసుకో అన్నా అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ఆ భవంతి దగ్గరికి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ తర్వాత ఆ భవంతి దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎంతో అద్భుతమైన ఒక సుందరమైన బంగారు భవంతి అన్నమాట. గోల్డ్. ఆయన ఆయన ఒక ఊహల్లో ఏంటంటే ఆయన ఒక గత జన్మలో ఆయన కోరుకున్నారు. బంగారు భవంతిలో నేను ఉండాలి. బంగారు భవంతి నేను చూడాలి. అందులో నేనవి టచ్ చేయాలి. ఎట్లా ఉంటది నిజమైన బంగారు భవంతి అని చెప్పేసి ప్రీవియస్‌లో ఎప్పుడో ఆయన ఒక చిన్న కోరిక కోరుకున్నారు. బాబాజీ గారు ఏమంటారంటే, "నీ యొక్క కోరిక కోసమే ఈ అద్భుతమైన భవంతిని నేను నిర్మించాను లహరి" అని చెప్తారు. సరే అయితే ఏమవుతదంటే అతను వచ్చి ఆగిపోతారు. తర్వాత ఈయన లోపలికి కూడా అంటే బంగారంతో నగాషీలు, తర్వాత అందులో ఉండే వజ్రాలు,
అదేంటి పచ్చలు, రాళ్ళు, ఎరుపు ఇవన్నీ ఏవైతే మనం చూస్తా ఉంటామో, ఇవన్నీ కూడా అవి నిజంగా ఎంత రియాలిటీగా అనిపిస్తదంటే, ఆయన టచ్ చేసి చూస్తే గనక యెస్ ఇది నిజంగా ఫిజికల్ ఫార్మ్‌లో ఉంది అని చెప్పేసి ఆయన అనుకునే విధంగా అది మొత్తం కంప్లీట్‌గా అంత ఎగ్జాక్ట్‌గా ఆయన కళ్ళ ముందే వచ్చి నిలబడిందన్నమాట. అప్పుడు ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఒక చోట లహ మహావతార్ బాబాజీ గారు పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటారన్నమాట. కూర్చున్నప్పుడు లహరి మహాశయులు వెళ్లి ఆయన పాదాల దగ్గర అలాగా సాష్టాంగ దండ ప్రణామం చేస్తారన్నమాట. అప్పుడు బాబాజీ గారు లెగిసి వచ్చి లా అంటారన్నమాట. లహరి చూసావా ఎంత అద్భుతమైన సృష్టిని భవంతిని నీకోసం నిర్మించానో మరి దీన్ని పట్టుకొని చూడవా నువ్వు అని చెప్తే ఆయన నవ్వుతా ఉంటారు. నవ్వుతున్నప్పుడు కాదు నువ్వు టచ్ చేసి చూడని చెప్పేసి చెప్పినప్పుడు మరి లహరి మహాశయ ఆ గోడల్ని టచ్ చేయడం జరుగుతుంది. అది ఎంత వాస్తవంగా ఉంటుందంటే యెస్ ఇది రియల్ గా అనిపించేలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సమీపంలో ఒక పూల కుండి ఉంటదన్నమాట. నగిషితో చేసి అంటే బంగారంతో చేసిన ఒక పూల కూజ దానిలో ఆయన పట్టుకోగానే మొత్తంగా వజ్ర వైఢూర్యాలతో నింపి ఆ యొక్క పూల కూజ కూడా ఎంతో అద్భుతమైన నగషితో శోభాయమానంగా ఉంటదన్నమాట. అంటారు దీన్ని కూడా ఆ యొక్క నీ చేయితో స్పృశించి చూడు. ఇది కూడా వాస్తవమే లహరి అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు దాన్ని ఇంకొకటి ఖడ్గాన్ని కూడా చూపిస్తారు. ఒక అద్భుతమైన పిడితో పట్టుకున్న ఒక ఖడ్గాన్ని ఆయన చూపిస్తారు. దీన్ని కూడా నువ్వు పట్టుకొని చూడమని చెప్పినప్పుడు లహరి గారు ఆ యొక్క పిడితో ఆ యొక్క ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు దాని యొక్క తేజస్సు, ఆ యొక్క వెలుగు ఎంతో దేదీప్యమానంగా ఆయన చూస్తారన్నమాట. అప్పుడు దాన్ని పక్కన పెట్టినప్పుడు బాబాజీ గారిని అడుగుతారన్నమాట. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఇది పాసిబులా? ఇదంతా లేకపోతే నా కల్పన లేకపోతే ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఒక జవాబు చెప్తారన్నమాట. ఏంటంటే భగవంతుడు మరి ఆయన ఊహలో ఈ యొక్క ఈ అనంతమైన విశ్వంలో మరి భూమి ఎట్లాగా వేలాడుతుంది? ఏ బేస్ మీద? ఏ గురుత్వాకర్షణ శక్తి వల్ల, ఏ చైతన్యం, ఏ శక్తి వల్ల భూమి ఆ యొక్క అనంత విశ్వంలో ఉంది? ఆయన మొదటగా ఆ భూమిని సృష్టి చేశారు. సృష్టి చేసి ఆ తర్వాత దానికి జీవం పోశారు. అంటే ఆయన ఊహతో దాన్ని క్రియేట్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ ఆ యొక్క క్రియేటివ్‌ని నిజం చేశారు. ఏదైతే ఒక కలలా అనుకున్నదో ఆయనకు ఒక కల అది మనకు వాస్తవం అంటారు. అంటే ఏదైతే ఆయన దృష్టిలో ఆయన ఒక ఇమాజిన్‌తో దాన్ని చేశారో అది ఆయన దృష్టిలో ఒక కల. అంటే అభౌతికమైంది. కానీ మనం జీవిస్తున్నాము ఇందులో. ఇది మనం ప్రాణంతో ఉన్నాము. మనం రక్త మాంసాలతో ఉన్నాం కాబట్టి ఇది మనకు వాస్తవము. అదే పరంగా ఇది చూస్తుందంతా కూడా నీకు నిజమే. కానీ ఇక్కడిదేమీ లేదు. ఇదంతా కూడా నా ఊర్ధ్వ చైతన్య స్థాయి నుంచి ఆ మూల చైతన్యం నుంచి దీన్ని ఈ మాయా భవంతిని నేను నీకోసం సృష్టి చేశాను లహరి అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే దైవం అనుకుంటారో ఆ దైవము ఏదైనా చేయగలరు. ఇప్పుడు మహావతార్ బాబాజీ గారు ఆ యొక్క దైవత్వ స్థితికి చేరుకున్నారు. అనేక మన ఎన్నో యుగాలుగా ఆయన ఉన్నారన్నమాట. ఇంకా ఆయన ఏం చెప్తారంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎన్లైట్ అవ్వాలి. ఈ భూమి మీద ఏ ఆత్మ కూడా దౌర్భాగ్యమైన స్థితిలో అజ్ఞానంతో ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో ఈ దేహాన్ని వదలాలి. అట్లాగే ఈ దేహం వదిలిన తర్వాత అద్భుతమైన చైతన్య తలాలోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అజ్ఞానమైన ఈ గాఢాంధకారమైన అజ్ఞానపు చీకట్లో వాళ్ళు ఉండిపోకూడదంటారు. అట్లాగే మనం ఎన్నో పుస్తకాలు చూస్తా ఉంటాము. 'రామ్‌తా' అనే పుస్తకంలో దానిలో ఏం చెప్తారంటే ఒక చోట కొన్ని కోటాను కోట్ల ఆత్మలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయంట. కుప్పలు తెప్పలుగా పడి ఉండి అవి మనలాంటి ఎవరైనా ఎన్లైట్‌మెంట్ సోల్స్ అక్కడికెళ్తే వాళ్ళని ఉద్ధరించడానికి లేకపోతే ఇక్కడి నుంచి మీకు మరో ప్లేస్ ఉంది, మరో చైతన్యం ఉంది. అక్కడికి మీరు వెళ్దురు గాని ఈ యొక్క గాఢాంధకారమైన చీకట్లో మీరెందుకు మగ్గుతున్నారని చెప్పినప్పుడు ఆత్మలు చెప్తారంట. ఏమంటే మాకు బిఫోర్ గాని దీని గురించి మాకు చెప్పారు. క్రీస్తు బైబిల్‌లో మాకు బోధించబడింది. ఏమనంటే రాబోయే రోజుల్లో అనేకులు మీ దగ్గరకొస్తారు. మేమే క్రీస్తని. లేకపోతే మా ద్వారానే మీరు ముక్తి పొందుతారని చెప్పేసి. మీరు ఊర్ధ్వతలాలకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని వెంబడిస్తారు. అక్కడికొచ్చి కూడా మిమ్మల్ని వాళ్ళు ఎన్లైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. ఎందుకు అంటే నేనొస్తాను. ఆఖరి రాకడ. ఆ రాకడకి నేను కోటి సూర్యుల యొక్క వెలుగుతో మీ ఆత్మలను ఉద్ధరించడానికి నేనే వస్తాను. అప్పుడు దాకా కూడా మీరు
మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి బలంగా బల్లగుద్దినట్టుగా మరి ఏదైతే చెప్పారో, మరి రామ్‌తా గారు ఈ మొత్తం చరాచర జగత్తులో ఆయన సంచరించారంట. ఉన్నత తలాల్లో ఇంకా పై తలాల్లో వెళ్లి ఈ స్వర్గము, నరకము ఇయన్నీ ఉన్నాయా అని చెప్పేసి ఆయనంతా సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఈ యొక్క స్వర్గం గాని, నరకాలు గాని ఏమీ లేవు. ఈ యొక్క భూమి మీద మానవులు ఏవైతే కల్పించుకుంటారో వాటి అనుగుణంగానే వాళ్ళ యొక్క ప్రపంచాలుంటాయి. వాళ్ళ యొక్క జీవితాలుంటాయి తప్ప ఇవేవి అక్కడ లేవు అని చెప్పేసి రామ్‌తా గారు చెప్తారు. అదే పరంగా మరి మానవులు ఈ భూమి మీదకొచ్చినప్పుడు వాళ్ళ యొక్క పరంగా వాళ్ళు ఏం ఆలోచించుకుంటా ఉంటారో ఆ డైమెన్షన్స్ అవన్నీ భావాలు ఇక్కడ ఏమైతే వాళ్ళు ఈ భూలోకం అనేది పాఠశాల అని చెప్పేసి మనం వింటా ఉన్నాము. ఈ పాఠశాలలో మనం ఏమైతే నేర్చుకుంటామో ఇక్కడి నుంచి వెళ్ళాక అదే జీవితాన్ని అనుభవిస్తాము. అంటే ఈ భూమి మీద మనం జీవించిన కాలము చాలా లిటిల్ అయితే అంటే 100% అయితే అక్కడికి వెళ్ళాక కొన్ని వేల సంవత్సరం అక్కడ జీవిస్తాము. ఆ వేల సంవత్సరాలు అక్కడ జీవించినప్పుడు ఇక్కడ ఏదైతే నేర్చుకుంటామో యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ అదే అనుభవిస్తాము. ఇక్కడ మనకి శరీరం ఉంది. అనుభవించటానికి మనకు ప్రతిదీ ఉందన్నమాట. మీరు ఒక ఆహారం తీసుకుంటే ఆ నాలుక రుచి ద్వారా మీరు ఆహారాన్ని అనుభవిస్తున్నారు. ఒక జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నప్పుడు లేకపోతే విన్నప్పుడు మీ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని మీరు తీసుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళాక ఊర్ధ్వ తలాల్లో మీకు మాట రాదు. అనుభవించాలంటే ఆ శరీరం ఉండదు. ప్రతిదీ కూడా మాయగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే మీరు నేర్చుకొని వెళ్తారో ఆ తలాల్లో మీకు అక్కడ అవే కనిపిస్తాయి. అయ్యే ఉంటాయి. ఒకసారి నాకొక విజన్ వచ్చింది. ఆ విజన్ ఎంత క్లారిటీ అంటే నేను పత్రి సార్‌తో చెప్పానన్నమాట. ఏంటంటే ఒకసారి నేను పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు నా సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యి బయటకొచ్చింది. బయటకొచ్చినప్పుడు అక్కడ అంటే మా సెంటర్ ఏరియా అన్నమాట అదంతా గూడా. ఆ ఏరియా ఎలా ఉందంటే అప్పటిదాకా కోలాహలంగా ఉన్న ఆ ప్లేస్ సడెన్‌గా అక్కడ పట్టాలు రావటం నేను చూసాను. పట్టాలొస్తే ఏమైందంటే నేను వెంటనే అదొక ట్రైన్ వచ్చింది దాని మీద. వస్తే చాలా ఆ ట్రైన్‌లో చూడటానికి చాలా చిన్న ట్రైన్ లాగా ఉంది. జన సమూహం అంతా తిరుగుతా ఉన్నారు. అందులో నేను అనుకుంటున్నాను ఈ ట్రైన్‌లో నేను కూడా ఎక్కితే బావుండు అనే ఒక భావన నాలో కలిగిందనమాట. వెంటనే ఆ యొక్క లోపల ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆ వ్యక్తి ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకోవట్లేదు. అతని దగ్గర ఒక టార్చ్ ఉంది. ఆ టార్చ్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మొహం మీద వేస్తారు ఆ టార్చ్‌ని. వేసినప్పుడు ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ టార్చ్ వేసినప్పుడు ఏదైతే ఆ ఫేస్ మీద పడుతుందో అప్పుడే ఆయన ఎక్కించుకునేవారనమాట. అంటే వాళ్ళనుకున్న ఎనర్జీస్ తగ్గ పర్సన్ అయితే వాళ్ళను ఆ ట్రైన్‌లో ఎక్కించుకునేవారు. లేకపోతే ఆయన ఎక్కించుకునేవారు కాదనమాట. అట్లాగా నేను ట్రైన్‌లో ఎక్కి కూర్చున్న తర్వాత చూస్తుండగానే ఆ ట్రైన్ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అప్పటిదాకా చిన్న కిటికీలతో ఒక నార్మల్‌గా ఉన్న ఆ ప్లేస్ ఎలా ఉంది అంటే మనం ఇంగ్లీష్ వాళ్ళ ట్రైన్ చూసినట్టయితే అద్దాలవి లేకుండా కిటికీల దగ్గర ఎలా ఉంటుందో అదే పరంగా ఆ ప్లేస్ ఉంది. నేను అనుకుంటా ఉన్నాను. ఈ ట్రైన్‌లో ఎక్కి నేను ఎక్కడికెళ్తున్నాను? నేను ఏ ప్రాంతానికి వెళ్తాను? అనుకుంటున్న సమయంలో ఒక టికెట్ కలెక్టర్ అక్కడికొచ్చారన్నమాట. వచ్చి ప్రతి ఒక్కళ్ళకి గూడా ఒక వాళ్ళ ఫేస్‌ని చూసి అందులో ఒక టికెట్ ఆయనకిస్తారన్నమాట. ఆ టికెట్ తీసుకొని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ప్లేస్‌కి దింపేస్తున్నాడు. అయితే నేను అనుకుంటున్నానన్నమాట. నా దగ్గర డబ్బులు గూడా లేవు. నేను మరి నన్నెక్కడ దింపుతాడో అతను నన్ను దింపినా నేను దిగను అని చెప్పేసి బలంగా అనుకుంటున్నప్పుడు ఆయన నా దగ్గరికొచ్చారు. వచ్చి నా మొఖం చూసి ఆయన ఏం చేస్తారంటే ఒక టికెట్ నా చేతికిచ్చారు. అందులో ఒక నంబర్ గూడా యేసుంది. నంబరు నేను దిగవలసిన ప్లేస్ కూడా రాసుందన్నమాట. వెంటనే ఆయనే నేను అనుకుంటా ఉంటే ఆయనతో చెప్పానన్నమాట. నేను ఈ ప్లేస్‌లో దిగనండి. నేను వేరే ప్లేస్‌కెళ్ళాలి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఇంకొక స్టాప్ రాంగానే నన్నక్కడ దింపేసాడాయన. నేను దిగనని మొండికేసినా నేను ఇక వేరే మాట కూడా మాట్లాడలేదు. ఆ ట్రైన్ నన్ను వదిలి ఎళ్ళిపోయింది. నేను చాలా దూరం నడిచి వెళ్తున్నాను. ఏంటి నేనెక్కడికెళ్ళిపోతున్నాను? ఇక్కడ ఏముంది? ఈ ప్లేస్ అంతా కూడా కొత్తగా ఉంది. ఇక్కడ ఈ చెట్లు చేమలేంటి నేనెక్కడికొచ్చేసాను అనుకుంటున్న సందర్భంలో ముందుకు వెళ్తే నేను చూసిన ఒక అద్భుతమైన దృశ్యం ఏంటి అంటే అక్కడ మన ధ్యాన మహాచక్రం జరుగుతుంది. తిరుగుతున్నప్పుడు ఏంటి ఇక్కడ మన వాళ్ళలా కనిపిస్తున్నారే, తెలిసిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. ఇదంతా ఈ హడావుడి ఏంటి ధ్యాన మహాచక్రం జరుగుతుంటే ఇక్కడ పత్రి సార్ ఉంటారా అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళానన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ స్టేజ్ మీద మరి అనేకమైన విద్వాంసులు, గాయకులు వీళ్ళంతా ఉన్నారు. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా షామియానా కుర్చీలు యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్నమాట. సరే నేనేం చేశానంటే ధ్యాన మహాచక్రం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను పత్రి సార్ మార్నింగ్ టైమింగ్స్‌లో నేను వెళ్లి సార్ దగ్గర కూర్చుంటానన్నమాట. లేతే అటు పక్కనో ఎక్కడో చోట కూర్చుంటాను. సో మనం గమనించుకున్నట్టయితే చాలా మంది
ఆ యొక్క ఫీల్ వల్లో లేకపోతే ఫియర్ వల్లో ఏం చేస్తారో తెలీదు. వాళ్ళు రావటంతోటే వాళ్ళు వెనక సీట్స్ ని కూర్చోడానికి అలవాటు పడతారు. చాలా తక్కువ మంది ముందు కూర్చోడానికి ట్రై చేస్తారు. అట్లాగే స్టేజ్ మీద రండి అని ఇన్వైట్ చేసినా చాలా మంది వెళ్లరు. మరి భయంతో వెళ్ళరో, మరి దేనికి వెళ్ళరో తెలీదు గానీ, అదే పరంగా ఇక్కడ ఏదైతే మెయింటైన్ జరుగుతుందో, ఆ పైతలాల్లో కూడా అంతే. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా కుర్చీలు ఉన్నప్పటికీ కూడా మనం వెళ్లి ఏ ప్రకారం అయితే మనం వెనక కూర్చుంటామో అలవాటు ప్రకారం అదే ప్రకారం వెనక కూర్చుంటారన్నమాట. సో నేను ఆ యొక్క ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడ పత్రి సార్ నవ్వుతూ కనిపిస్తారు. "సార్ ఏంటి సార్ ఇక్కడ నేనెక్కడికొచ్చాను? మరి ఈళ్ళంతా ఏంటి? ఈ ప్లేస్ ఏంటి? నాకు టికెట్ ఏంటి?" అంటే సార్ నవ్వుతున్నారు. ఏమంటే, "ఇది ధ్యాన మహాచక్రము. మనం ఎక్కడున్నామో తెలుసా నీకు?" అన్నారు. "ఎక్కడ సార్?" అంటే, "మనం అమరావతిలో ఉన్నామన్నారు." నేననుకుంటున్నాను అమరావతికి ఎట్లా షిఫ్ట్ అయిపోయాము? మనకి కడతాల్లో కదా జరిగేది అంటే సార్ నవ్వుతారన్నమాట. అంటే ఏమన్నారంటే, "ఈ భూమి మీద నేనున్నంత వరకు ఇక్కడ ఈ ధ్యాన మహాచక్రాలు, ఈ సంబరాలు, ఈ పండగలంతా కూడా జరుగుతా ఉంటాయి. ఇక నేను ఎప్పుడైతే పై తలాలకొచ్చేస్తానంటే అమరావతి అంటే ఊర్ధ్వ తలాలకెళ్ళిపోతానో అక్కడ ఇదే పరంపర జరుగుతుంది. అక్కడ కూడా ధ్యాన మహాచక్రం మనం జరుపుకున్నాము. అక్కడ కూడా నేనే ఉంటానని చెప్పేసి పత్రి సార్ చెప్పారన్నమాట. అసలు ఆ మాట నేను విని మిస్మరైజ్ అవుతున్న సమయంలోనే నా యొక్క విజన్ బయటకొచ్చేసింది. బయటకు రాంగానే ఆలోచిస్తా ఉన్నాను. ఏంటి ఇది నిజంగా ఇట్లా జరుగుతుందా? లేకపోతే నా భ్రమ అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులు అదే యొక్క విజన్ లో ఉన్నాను. ఆ తర్వాత ధ్యాన మహాచక్రానికి వెళ్ళిన తర్వాత పత్రి సార్ అక్కడ కూర్చున్నప్పుడు అదేంటి నేను మా వారు అన్నయ్య మేమంతా కూర్చొని చెప్పండిరా మీ ఎక్స్‌పీరియన్స్ అన్నప్పుడు నేను చెప్పానన్నమాట. చెప్పినప్పుడు అవునా? నిజమా? నేనే చెప్పానా? అయితే అనే ఉంటాను నేను. మరి ఇక్కడ ఉన్నానంటే మరి అక్కడ కూడా చేయొద్దా మరి ఇంకెన్నాళ్ళు ఇక్కడ ఉందాము? వెళ్ళమా మనం పైకి? ఇంకెన్నాళ్ళు తిరుగుతా ఉంటాం ఇక్కడ? అని చెప్పేసి అన్నారన్నమాట. నాకు ఎంత యాంగ్జైటీ అనిపించిందంటే నిజంగా యొక్క ఇది నా వర్ణనాతీతం అన్నమాట. ఆనందం. మరి అట్లాగే ఈ భూమి మీద అంటే బాబాజీ గారు ఏం చెప్తారంటే, ఇక్కడ నువ్వొక కోరిక కోరుకున్నావు. ఆ భగవంతుడు నీ కోరికను తీర్చటం కోసము ఎట్లా అయితే ఈ భూమి అనే దాన్ని సృష్టించాడో, అదే పరంగా ఈ భవంతిని సృష్టించడం జరుగుతుంది అని చెప్పేసి లహరి మహర్షులు చెప్తారు. ఈ యొక్క ఈ ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఆయన టచ్ చేసి చూస్తారు. అది ఎంత రియాలిటీగా, ఎంత నిజంగా అనిపిస్తదంటే, యెస్ ఇదంతా నా కల్పన కాదు. ఇది నిజము. ఇది వాస్తవం అని చెప్పేసేసి ఆయన ఫీల్ అవుతారన్నమాట. ఆ తర్వాత ఇక ఆ రోజు ఆ భవంతిలో ఉంటారు. ఆ యొక్క బంగారు భవంతిలో. ఆ తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఒక అద్భుతమైన సూర్యోదయాన్ని ఆయన చూస్తారన్నమాట. చూసినప్పుడు ఆయన లెగిసి ఆయన గుహలోంచి బయటికొస్తారు. బయటికొచ్చినప్పుడు బాబాజీ గారు నవ్వుతూ కూర్చొనుంటారన్నమాట. కూర్చున్నప్పుడు అంటారన్నమాట, "ఏ లహరి అద్భుతమైన ఆ యొక్క భవంతిని చూసావా? ఆనందించావా?" అని అన్నప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతా ఉంటారన్నమాట. నవ్వుతున్నప్పుడు, "ఇదిగో నీకు ఆకలేస్తుందేమో కదా! నీకోసం లూచీలు తర్వాత హల్వా సిద్ధంగా ఉంది తిను లహరి" అంటే ఆయన ఇటు అటు చూస్తా ఉంటారు. ఎక్కడుందంటే, "అదిగో నీ గిన్నె శుభ్రపరిచి ఉంచాను. దాంట్లో నీ ఆహారం వస్తదని" చెప్పగానే ఆయన దగ్గర పెట్టుకొని చక్కగా లూచీలంటే పూరీలనమాట. బాబాజీ గారికి ఈ యొక్క పూరి మనకి అటు ఉత్తరాంచల్ ప్రదేశ్‌లో దీంట్లో పూరిలో స్వీట్ పెట్టి చేస్తారు. లైక్ పూరిలో ఆహ్, ఈ యొక్క ఉప్మాతో లేతే స్వీట్ హల్వా ఏదో పెట్టిస్తాం నేను తిన్నాను. సో, ఆ యొక్క ఇది నాకు వివరించడం కుదరట్లేదు గానీ ఈ బొబ్బట్లు యొక్క మేడం. ఆ! బొబ్బట్లు. బొబ్బట్లు లైక్ బొబ్బట్లు కానీ అది వాళ్ళు పూరిలో దాన్ని రవ్వతో చేసి కేసరితో చేసి పెడతారన్నమాట. చిన్నగా పూరిలాగా ఉంటాయి. లూచీస్ అంటారు దాన్ని. సో, బా ఈయనకు మరి అద్భుతంగా ఆ యొక్క లూచీలివ్వటము, ఆ తర్వాత మంచిగా తృప్తిగా ఆయన తిన్న తర్వాత ఆయన వాటర్ కోసం చూస్తున్నప్పుడు ఆయన దాని మీద చేయి చాపినప్పుడు ఆ గిన్నెలో వాటర్ వస్తాయన్నమాట. మరి అద్భుతంగా ఆ వాటర్ కూడా తీసుకున్న తర్వాత అప్పుడు బాబాజీ గారు చెప్తారిగ. ఏమంటే, "నాయనా ఇక నువ్వు ఈ భౌతికమైన ఈ యొక్క ప్రపంచంలో ఒక సంకల్పం చేసుకొని ఇక్కడికొచ్చావు కనుక, ఈ సంకల్పాన్ని నువ్వు నెరవేర్తించాలి" అంటారు. అప్పుడు లహరి మహాశయులు అంటారు, "బాబాజీ ఇన్నేళ్ళు నేను మీ నుంచి దూరంగా ఉన్నాను. నాకు తెలియని స్థితిలో ఏదో కోరిక కోరుకున్నాను. ఏదో జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం నేను మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండను. నేను మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. మీరు ఏం చేసినా సరే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని మాత్రం దయచేసి చెప్పకండి" అని చెప్పేసి ఒక చిన్న పిల్లవాడిలాగా లహరి మహాశయులు ఏడ్చేస్తూ ఉంటారన్నమాట. ఇక నేను వెళ్ళను. ఒక చిన్న పిల్లవాడు ఎట్లా అయితే నేను స్కూల్‌కి వెళ్ళను అని చెప్పేసి ఎట్లా అయితే ఆ పిల్లలు మారం చేస్తారో, బాబాజీ గారిని పట్టుకొని ఏడుస్తా ఉంటారన్నమాట లహరి గారు. నన్ను వెళ్ళమని చెప్పకండి. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అన్నప్పుడు బాబాజీ గారు లహరి మహాశయుని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన ఏం చేస్తారు తల నివురుతూ ప్రేమతో అంటారు, "లహరి చూడు
మరి నువ్వు మన శిష్య బృందంలో రావాలని, ఈ రహస్య శిష్య బృందంలో నువ్వు రావాలని కోరుకుంటే, నీ జన్మకు కారణమైన ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఒక సంకల్పం చేసుకొని వచ్చావు. ఆ సంకల్పాల అనుసారంగా నువ్వు ఎందరికో నువ్వు ఈ యొక్క ధ్యాన మార్గాలను నడిపించాలి. అంటే సంసారంలోనే ఉండి మనిషి ముక్తి పొందొచ్చు, నిర్వాణ స్థితి పొందొచ్చు అనే ఒక సత్యాన్ని నువ్వు బోధించడానికి వచ్చావు నాయన. కనుక నువ్వు వెళ్ళక తప్పదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఎప్పుడు పిలిచినా సరే నేను నీకు దర్శనం ఇస్తానని చెప్పేసి బాబాజీ గారు ఆయనకి మాట ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఎంతో వేదనతో, ఎంతో బాధతో ఆయన ఏం చేస్తారంటే ఆ ద్రోణగిరి పర్వతం దిగి కన్నీరు కారుస్తూ కదా, ఇక ఆయన ఏంటంటే ఆయన ప్రపంచం ఆయన నుంచి విడిపోతున్నంతగా ఆయన బాధపడుతున్నారు. ఒక తన్మయత స్థితి అన్నమాట. ఆనందం ఉంది, కానీ ఇంకోవైపు బాధ కూడా ఉంది. బాబాజీ చెప్తారన్నమాట, ఈ భూమి మీద నువ్వు ఒక కార్యం తీసుకొచ్చావు, ఆ కార్యాన్ని పూర్తి చేసేంత వరకే నువ్వు అక్కడ ఉంటావు. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు. ఇక శాశ్వతంగా నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు దాని గురించి ఇక దిగులు పడకు. నేను నీతో లేనని నువ్వు అనుకోవద్దు. నువ్వు బాల్యంలో ఉన్నప్పుడు, నువ్వు పుట్టక ముందు, నీ తల్లి గర్భంలో నువ్వు ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వక ముందు, నువ్వు ఊర్ధ తలాలు నక్షత్రాలాగా ఆ నక్షత్ర మండలంలో ఉన్నప్పుడు కూడా నిన్ను కనిపెట్టుకునే ఉన్నవాడిని నేనే. కనుక ఇక్కడి నుంచి కూడా నేను నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను అని చెప్పేసి, రా నీకు దీక్ష ఇస్తా అని చెప్పేసి ఆయన 1861లో 33 సంవత్సరాల్లో ఆయనకు క్రియాయోగ దీక్ష ఇవ్వటం జరుగుతుంది అన్నమాట లహరి మహాశయుడికి బాబాజీ గారు. అప్పుడు దాకా ఈయన గురువు గారు అని అంటా ఉండేవారు. ఎప్పుడైతే ఆయనకి ఆ దీక్ష ఇచ్చారో వెంటనే ఆయన ఆ పదాన్ని ఉచ్చరిస్తారు. దాన్నే బాబాజీ అని చెప్పేసి ఆయన మొదటిగా ఆయన పిలవటం జరుగుతుంది. ఆ యొక్క ప్రేమతత్వం అంటే ఒక తండ్రి నుంచి కొడుకుకి ఎట్లా వారసత్వం వస్తుందో ఆ తత్వాన్ని ఆయన తీసుకుంటారు. ఇంకోటి ఏం చెప్తారంటే, నువ్వు యోగ పరంపరంగా అంటే ఎవరైతే ఉచ్చ జన్మలు కలిగి ఉంటారో, ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు క్రియాయోగ దీక్ష ఇవ్వమంటారు బాబాజీ గారు. ఎవరికి పడితే వాళ్ళకి క్రియాయోగ దీక్ష ఇవ్వడం కుదరదు అంటారు. ఎందుకు అంటే ఈ క్రియాయోగ దీక్ష అనేది ఒక అద్భుతమైన మార్గం ఆ దైవాన్ని చేరుకోవడానికి. నువ్వు ఎవరి పడితే వాళ్ళకి, ఎలా పడితే వాళ్లకు ఇవ్వకూడదు. అందులో కూడా పురుషులకి ఇవ్వాలని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు లహరి మహాశయులు మన మీద ఈ అనంతమైన ప్రేమతో ఆయన బాబాజీ గారు రిక్వెస్ట్ చేస్తారన్నమాట. మరి ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి కూడా అజ్ఞానంతోనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దశ నుంచి ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకుంటా ఉంటారు. కనుక పుట్టకతో ఎవరు కూడా జ్ఞానిగా రారు, పుట్టకతో ఎవరు కూడా ఈ యొక్క మంచి తత్వాల్లో ఉండరు. కానీ నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నాను, కేవలం పురుషుడు మాత్రమే ఎన్లైట్మెంట్ అయితే, మరి స్త్రీ అంటే ఒక అద్భుతమైన శక్తి స్వరూపిణి. మరి అబల అని కాదు, ఆవిడ కూడా ఈ యొక్క క్రియాయోగం కనుక ఆవిడ కూడా తెలుసుకుంటే ఆవిడ ఇంకా అద్భుతమైన ఉన్నత జన్మలు తీసుకోవచ్చు. బహుశా లేకపోతే ఈ భూమి మీద కూడా రాకపోవటం జరగచ్చు. మీరు నా యందు దయ ఉంచి మీరు ఆ కరుణను చూపించండి అని బాబాజీ గారిని కోరుకుంటారన్నమాట. అప్పుడు బాబాజీ గారు ఏమంటారంటే, సరే నాయన, నువ్వు దీక్షనివ్వు, కానీ వాళ్లకు యోగ్యత ఉందా లేదా ఇది తెలుసుకొని నువ్వు దీక్షనివ్వు, అంతే తప్ప ఎలా పడితే అలాగా దీక్ష ఇవ్వద్దు అంటారు. ఇంకొకటి ఏంటంటే, దీక్ష ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర కొంత నువ్వు ధనం తీసుకో. అంటే అప్పట్లో 5 నాణ్యాలు అట్లా ఏదో అమౌంట్ ఉంటుంది. అట్లా ఉచితంగా ఎప్పుడు కూడా గురువు శిష్యుడికి దీక్ష ఇవ్వకూడదు. ఆ దీక్ష ఇస్తున్నప్పుడు పూలో పళ్ళో కొంత ఏదో ధనము, అంటే ఆ ఉచితంగా అనేది ఇవ్వకూడదు అనే ఒక మాటతో, అంటే ఉచితంగా వచ్చింది ఎప్పుడు కూడా మనకి శాశ్వతంగా నిలబడి ఉండదు అంటారు. అంటే ఏదైతే ఒక మూల్యాన్ని చెల్లించి దాన్ని నువ్వు స్వీకరిస్తావో అప్పుడు దాని యొక్క శక్తి నీకు పనిచేస్తుంది, దాని యొక్క విలువ తెలుస్తుందని చెప్పేసి అంటారన్నమాట. సో బాబా లహరి మహాశయులు మనందరి తరఫు నుంచి కూడా మరి స్త్రీల గురించి, పురుషుల గురించి కూడా ఆలోచించి బాబాజీ గారిని ఈ క్రియాయోగ దీక్ష గురించి చెప్పినప్పుడు బాబాజీ గారు ఆనందంగా ఒప్పుకుంటారన్నమాట. ఇక ఆ తర్వాత ఆ ద్రోణగిరి పర్వతం దిగొస్తారు. ఆ నిదానంగా అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి అంటారన్నమాట, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, తప్పిపోయారు, 10 రోజుల నుంచి మీరు ఇక్కడ లేరు, మీరు ఎక్కడికి తప్పిపోయారు అని చెప్పేసి మేము ఎంతో కంగారు పడ్డాము. యాక్చువల్ గా మీరు కాదు ఇక్కడ రావాల్సింది, వేరే పర్సన్ ఇక్కడ రావాల్సి ఉంది. కానీ ఆ యొక్క అంటే పోస్ట్ వేరే విధంగా రావటంతో మీరు ఇక్కడికి వచ్చారు, మీకు మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు కనుక మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి లహరి మహాశయులు చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి వీళ్ళు ఒక చోటికి వెళ్తారు అన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈయన ఒక చోటికి వెళ్తారు. అంటే డైరెక్ట్ గా ఆయన ఉన్న ఊరికి వెళ్లకుండా ఆయన ప్రయాణం చేస్తూ ఒక చోట వెస్ట్ బెంగాల్లో కొంతమంది తో ఉంటారన్నమాట. కొంతమంది ఫ్రెండ్స్ తో ఉండి అక్కడ
అక్కడ నెక్స్ట్ ప్రయాణం ముందుకు వెళ్లే ముందు అక్కడ కొన్ని రోజులు ఉంటారన్నమాట. ఉండి వాళ్ళతో హిమాలయాల్లో జరిగిన సంఘటన, ఆ తర్వాత హిమాలయాల్లో బాబాజీ గారు ఆయనకి క్రియేట్ చేసిన అద్భుతమైన ఆ మహాసభ గురించి, అక్కడున్న అద్భుతమైన యోగి గురించి చెప్తే వాళ్ళెవ్వరు కూడా దాన్ని బిలీవ్ చేయరు. ఏంటి భారతదేశంలో ఇప్పుడు కూడా ఇలాంటి యోగీశ్వరులు ఉన్నారా? మేము బిలీవ్ చేయమని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క మాటని జోవియల్ గా తీసుకొని వాళ్ళు దాన్ని కొట్టి పడేస్తారన్నమాట. అప్పుడు ఈ యొక్క లహరి మహాశయకి ఒక ఉక్రోషం వస్తుంది. మీరు ఎందుకు అలా మాట్లాడతారు? ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఎంతో అద్భుతమైన యోగులు ఉన్నారు. వాళ్ళు ఇంకా లైవ్ గా ఉండి ఎందరికో ఆదర్శప్రాయం, ఎందరికో జ్ఞానం అందిస్తున్నారంటే వాళ్ళు బిలీవ్ చేయరు. సరే అయితే మీకు రుజువు చేస్తాను. నా గురు బాబాజీ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ప్రత్యక్షం అవుతారని చెప్పేసేసి ఆయన కోపంతో వెళ్ళి ఏం చేస్తారంటే, నేను ఈ రూమ్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు బాబాజీ గారు ఇక్కడికి వస్తారు, మీకు చూపిస్తానంటారు. అప్పుడు వీళ్ళంతా కూడా బయట సరే మేము కూడా ఆ యోగిని చూడాలనుకుంటున్నాము. ఎందుకు అంటే మరి నీ గురువు ఎంత గొప్పవాడో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. నిజంగా ఆ యోగి అంత ఉత్తముడైతే మేము కూడా ఆ యొక్క దీక్ష తీసుకుంటామని చెప్తారన్నమాట. వీళ్ళంతా కూడా బయట కూర్చుని ఉంటారు. ఈయన ఒక గదిలోకి వెళ్తారు. ఆ గదిలో ఇంకొక ద్వారం లేదు. కేవలం ఈ ఎంటర్ అయ్యే ద్వారమే, చుట్టూతా అంత గోడలు అనమాట. అంటే బయటికి వెళ్ళే అవకాశం లేదు, బయట నుంచి ఎవరైనా వచ్చే అవకాశం లేదు. ఒక చిన్న కిటికీ కూడా లేదు ఈవెన్ ఆ రూమ్ లో. వెళ్ళిపోయి ఈయన ఒక కంబళి మీద అంటే కింద కూర్చొని తదేకంగా బాబాజీ మీరు రావాల్సిందే, వీళ్ళు మూర్ఖంగా మాట్లాడతారు, దీనికి రుజువు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ యొక్క సూక్ష్మ ఈథర్ నుంచి బాబాజీ గారు ఆ యొక్క కణాలని అన్నిటిని కూడా అణు పరమాణులతో మొత్తం ఒక అద్భుతమైన ఒక చైతన్య స్వరూపంతో మరి లహరి మహాశయులు ఎదురుగా వచ్చి నిలబడతారన్నమాట. నిలబడంగానే వెంటనే లహరి మహాశయులు నిలబడి బాబాజీని హక్ చేసుకుంటారు. హక్ చేసుకున్నప్పుడు బాబాజీ గారు అంటారు లహరి మహాశయులు ఆయన వైపు చూస్తూ, లహరి ఇంత చిన్న విషయాన్ని కోసము నన్ను పిలుస్తావా నువ్వు అని అడుగుతారన్నమాట. అంటే కొంచెం మందలింపుగా అన్నప్పుడు ఆయన అంటారన్నమాట, బాబాజీ మరి వీళ్ళు చూసారా ఎట్లాగా మన భారతదేశం యోగుల గురించి సన్యాసుల గురించి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో నాకు కోపం వచ్చింది. మరి మీరు ఉన్నారని చెప్పేసి ఎట్లా అయితే ఇవన్నీ జరిగాయో వాళ్ళందరికీ మరి నేను చెప్పాలనుకున్నాను, అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పానని చెప్తే బాబాజీ గారు అంటారన్నమాట, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల గురించి నువ్వు నన్ను పిలవద్దు. ఇక నుంచి నువ్వు నన్ను పిలిచినప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు మాత్రమే నీకు నేను దర్శనమిస్తాను అని చెప్పేసి బాబాజీ గారు చెప్పి ఇక నేను వెళ్తాను లహరి అన్నప్పుడు ఆయన వేడుకుంటారన్నమాట, బాబాజీ నేను ఇట్లాగో వచ్చారు, నా శిష్యులు ఏదంటే బయట కొంతమంది నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో నేను చెప్పాను మీరు వస్తారని చెప్పేసి నా యందు ప్రేమతో ఒక్కసారి వాళ్లకు దర్శనం ఇవ్వండి బాబాజీ అన్నప్పుడు బాబాజీ గారు చిన్నగా నవ్వుతారు. సరే లహరి నీ మాట నేను తీయటం నాకు ఇష్టం లేదు, నీ ఫ్రెండ్స్ కి నేను దర్శనం ఇస్తాను తప్పకుండా అని చెప్పేసేసి ఆయన ఏం చేస్తారంటే పద వెళ్దామని చెప్పేసి చెప్తారు. ఈయన తలుపు తీసి లహరి గారు బయటకు వస్తారు. అంతా తదేకంగా చూస్తూ ఉంటారన్నమాట. చూస్తున్నప్పుడు ఆయన గదిలో నుంచి బాబాజీ గారు వస్తారు. ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడంగానే వీళ్ళంతా కూడా ఒక్కసారిగా విస్మరైజ్ అయిపోతారు. నిజంగా ఏంటి ఒక వ్యక్తి అందులో బయట నుంచి వచ్చే ఇది లేదు అంటే యోగులకి ఆ శక్తి ఉన్నది. నిజంగా ఈ యోగి మహాయోగి గ్రేట్ గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి వెంటనే విస్మరైజ్ అయ్యి చూస్తూ ఉండగానే బాబాజీ గారు వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు. నేను నిజంగానే ఉన్నాను, నిజంగానే వచ్చాను, కావాలంటే నేను ముట్టుకొని చూడండి అని చెప్పేసి ఆయన చేతిని ముందుకు చేస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు అలా టచ్ చేసి చూస్తారు. అంటే రక్తమాంసాలతో ఉన్న స్వశరీరం ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో లహరి గారు ఎలా ఉన్నారో ఆయన కూడా అట్లాగే ఉంటారు. అట్లా చేయి పట్టుకొని చూస్తే ఆ శరీరము ఎట్లా మానవుడికి ఎలా ఉంటుందో మన బాబాజీ గారి శరీరం కూడా అట్లాగే ఉన్నారు. అయితే ఆ యొక్క అందమైన రూపాన్ని చూసి వీళ్ళందరూ కూడా ముగ్ధులై వాళ్ళు కూడా ఈ దీక్ష ఇమ్మని అడుగుతారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో కూర్చొని బాబాజీ గారు మళ్ళీ లూచి ఈ హల్వా చేయించుకుని తింటారన్నమాట. మరి అద్భుతంగా ఆ సన్నివేశము ఎంత అద్భుతంగా ఆ యొక్క ఘటన జరిగిద్దంటే మరి లహరి మహాశయులు దాని గురించి వివరిస్తూ ఈ యొక్క యుక్తేశ్వరి గారికి అట్లాగే కేవలన్న గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇంకొక సన్నివేశంలో మరి ఇదేంటి మజుందర్ గారు అని ఈయన లహరి మహాశయుల శిష్యుల్లో ఇంకొకరు అనమాట. ఒకసారి ఈయన ఎప్పుడో కోరుకున్నారంట బాబాజీ గారిని వాళ్ళ సోదరి నాగలక్ష్మి గారిని చూడాలని కోరుకుంటారన్నమాట. అంటే ఆయన ఒక విష్ ఈయన లహరి మహాశయుల నోటుతో ఎప్పుడు వింటా ఉండేవారు అనమాట. ఏంటంటే బాబాజీ గారికి ఒక సోదరి కూడా ఉన్నది, ఆయన
వాళ్ళ సోదరికి కూడా దీక్ష ఇచ్చి ఉన్నారు. ఆవిడ కూడా ఉన్నత చైతన్య స్థితిలో ఉంటారు. ఆవిడెప్పుడు కూడా ఆ యొక్క యోగా దీంట్లోనే ఉంటారని చెప్పి చెప్తే, ఈ మజుందర్ గారికి అంటే లహరి మాస్టర్ శిష్యులు ఒక ఆయన అనమాట. ఈయనకు ఆవిడని చూడాలని ఎప్పటి నుంచో ఉందంట. బాబాజీ గారిని వాళ్ళ చెల్లెల్ని కూడా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉంటే, ఒకరోజు ఈయన ఈయన రూమ్ కి వచ్చి ఉంటే ఆయన ధ్యాన స్థితిలో ఉంటారు. ఆ తర్వాత ఈయన బయలుదేరి ఆ గంగా ఘాట్ కి వెళ్తూ ఇంకొక ప్లేస్ ఎక్కడికో వెళ్తారన్నమాట. వెళ్తున్నప్పుడు సడన్ గా ఆకాశంలో నుంచి 2 అద్భుతమైన చైతన్య తరంగాలను చూస్తూ ఉండగానే ఎట్లా అంటే ఆయన సూక్ష్మ శరీర రూపంతో అట్లా ఆకాశంలోంచి ఆ ప్లేస్ కి వచ్చినట్టుగా అక్కడ ఒక గుహ ఉంటదన్నమాట. ఆ గుహ బయట మరి ఒక స్త్రీ నిలబడి ఉండటము, ఆ తర్వాత వీళ్ళందరూ లోపలికి వెళ్ళటము, ఆ తర్వాత ఈ మజుందర్ గారు కూడా అక్కడ అటెండ్ అవటము చూస్తారన్నమాట. ఈ నాగలక్ష్మి గారు బాబాజీ గారు ఏం చెప్తారంటే, ఈ భౌతికమైన ప్రపంచంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మరి ఇక ఈ యొక్క ప్రపంచంలో ఇంకా నేను చేయవలసిన పనులు అయిపోయాము, నేను బయలుదేరతాను అన్నప్పుడు మా సిస్టర్ అంటారన్నమాట, లేదు బాబాజీ, మీరు ఇంకా ఈ భూమి మీద ఎందరో మానవులు ఉన్నారు. మీ దగ్గర రావాల్సిన వాళ్ళు అజ్ఞానంతో జీవిస్తున్న ఈ యొక్క మానవులు మరి జ్ఞానం వైపు ప్రయాణించే వరకు ఈ భూమి మీద చివరి వ్యక్తి కూడా జ్ఞానంతో ఆ యొక్క దేహాన్ని వదిలేంత వరకు కూడా ఈ భూమి మీద మీరు ఉండాలి అని చెప్పేసి బాబాజీ గారిని వాళ్ళ సిస్టర్ అంటే నాగలక్ష్మి గారు కోరుకున్నప్పుడు తదాస్తు అంటారు ఆయన. అది ఈయన మజుందర్ గారు చూస్తారని చెప్పేసి ఆ తర్వాత ఈ విషయం వచ్చేసేసి లహరి మహాశైలు వాళ్ళ శిష్యుడు కేవలానంద గారికి అట్లాగే మన గిరి గారికి చెప్పడం జరుగుతుంది. ఆ పరంగా మరి మహావతార్ బాబాజీ గారు ఈ యొక్క లహరి మహాశైల జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతారని చెప్పేసి ఈ పరంగా ఇందులో పరమహంస యోగానంద గారు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ ఇంకా కొన్ని విషయాలతో మనము రేపు మళ్ళీ చర్చించుకుందాము. ఇప్పుడు దాకా మనము 34 అధ్యాయాలు చెప్పుకున్నాము. మొత్తం 50 అధ్యాయాల్లో 34 అధ్యాయం ఈరోజు చెప్పుకున్నాము. ఒక 2